ఓ గడియారమును విప్పి అంకెలకి డిప్పకు వెనుకనున్న యంత్రాంగమును పరిశీలింపుడు. కొన్ని చక్రములు తిరుగుచుండును. ఒక్కొక్క చక్రము తాను తిరుగుచు మరొక చక్రము తిరుగుటకు కారణమగినట్లు పండ్లుగా నమర్చబడి ఉండును. కందు మొదటి చక్రము త్రిపుటకు కేసి యంత్రము స్పందించుండును. దాని స్పందనకు గాను బిగించిన చుట్టు ఒకటి ఉండును. ఇందు కార్యకారణ సంబంధము చక్కగా అమర్చబడటం వలన యంత్రము నడుచుచు కాలమును సూచించున్నది. గంటల నిమిషముల క్షణముల ముళ్ళు తిరుగుచు కాలమును సూచించున్నవి. అట్లే సూర్యుని వలన భూమియు ఇతర గ్రహములను తిరుగుచున్నవి. సంవత్సర చక్రమున సృష్టి విభాగమును సూచింపబడుచున్నవి. కానీ గడియారము మానవునిచే ఆరంభింపబడినప్పుడే తిరుగును. సృష్టి చక్రము మానవునినే కాక ఇతర జీవులను అణువులను కూడా త్రిపుట కారణమై ఉన్నది కనుక ఇది స్వయం వాహకము. దీన్ని త్రిపుట ఆరంభించుటకు వలసిన విజ్ఞానము కూడా ఇందే ఇమిడి ఉన్నది. ఈ విజ్ఞానము అనాద్యంతము. ఈ సృష్టి యంత్రము దాని యందు ఆది అంతము కలిగి వర్తించుండును. ఇట్లు వర్తించుట అనాద్యంతము. మాస్టర్ ఒక కాన్సెప్ట్ చెప్తున్నారు. గడియారం ముళ్ళు, గడియారం వెనకాలనేటువంటి వైరు అంతా మనం క్రియేట్ చేసుకున్నది. అందువల్ల చెప్తున్నారు మాస్టర్ గారు, గడియారం అంతా మనం తయారు చేసుకున్నాము. ఆ వీల్ అంతా ఒక వీల్ తిరిగి ఇంకొక వీల్ తిరిగి ఇదంతా కూడా మానవుడు తయారు చేసినటువంటిది. కాబట్టి బయటికి మనకేం కనిపిస్తాయి? కావాలో 2 ముళ్ళే కనిపిస్తాయి, అది 3 ముళ్ళే కనిపిస్తాయి, మిగతా అంతా కనిపించవు. కానీ ఆ అరేంజ్మెంట్ అంతా ఎక్కడ ఉంటుంది? లోపల అర్థం వెనకాల అరేంజ్మెంట్ అంతా ఉంటుంది. ఏ చక్రం తిరిగితే ఏం తిరుగుతుంది అనిపిస్తుంది. ఇదంతా కూడా మానవ నిర్మితమైనటువంటిది యంత్రం అంతా కూడా. సృష్టిలో సూర్యుడు తిరుగుతుంటాడు, చంద్రుడు తిరుగుతుంటాడు, భూమి తిరుగుతూ ఉంటుంది. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంటాడు, చంద్రుడు అది ఈయన అంతా కలిసి సూర్యుడు చుట్టూ తిరుగుతుంటారు, ఆయన మిగతా తిరుగుతూ ఉంటాడు. ఇదంతా కూడా ఈ ఏర్పాట్లను ఎవరు చేశారు? గడియారం అంటే మనం తయారు చేస్తున్నాం. ఇదంతా కూడా ఏర్పాట్లు ముందే సృష్టి చక్రం మానవున్నే కాక ఇతర జీవులను అణువులను కూడా త్రిపుట కారణమైనది. మానవుడిని ఒక్కడే కాకుండా సృష్టిలో ఉండే అన్ని జీవుల్ని కూడా సృష్టి చక్రం అనేది ఎప్పుడు కూడా నడుపుతూనే ఉంటుంది సుమా. అది మనం చేసింది కాదు. ఇది స్వయం వాహకం అంటే అర్థం అంటే అది దానంతరం అది నిర్మాణం చేయబడింది. మన నిర్మాణం కూడా అట్లా జరిగింది. కానీ మిగతా వస్తువులు మనం తయారు చేసుకుంటాం కదా, పోతాయి ఎప్పటికప్పుడు. మనం పోయినా మళ్ళీ పుడతాం కదా. అంటే మానవ నిర్మితమైంది. అందుకే మాస్టర్ ఏం చెప్తారంటే, మానవుడు మేధస్సు ఎంత గొప్పదైనప్పటికి కూడా ఏదైతే మానవ మేధస్సులో నుంచి వస్తుందో ఖచ్చితంగా దానికి లిమిటేషన్స్ ఉంటాయంటారు మాస్టర్ గారు. ఎంత గొప్ప శాస్త్రం అయినా, ఎంత గొప్ప విజ్ఞానం అయినా, ఏదైనా సరే మానవుడి తాలూకు మేధస్సే పరిమితమైంది. కాబట్టి ఏమవుతుందంటే, పరిమితమైన మనసులోంచి ఎంత గొప్ప విషయం వచ్చినప్పుడు కూడా దానికి కూడా దాని లిమిటేషన్స్ ఉంటాయి సమాజం చెప్తారు మాస్టర్ గారు. అది చాలా గొప్పదని అనుకోవాల్సిన అవసరం లేదు, అది మారిపోతుంటుంది. స్వయం వాహకం అంటే అర్థం ఏంటంటే, ఎవరో దాన్ని క్రియేట్ చేయరు, ఎవరో దాన్ని ప్రోగ్రామ్ చేయరు. అది దానంతరం అది స్వయంభూ అంటాం కదా, దానంతరం అది ప్రోగ్రామ్ చేయబడుతుంది. అందుకే ధ్యానంలో పెద్దవాళ్ళు వాళ్ళకి ప్రక్రియలు చెప్పరు. ప్రాణ మహర్షి చెప్పినా ఎవరు చెప్పినా కూడా ధ్యాన ప్రక్రియ అని ఏం చెప్పరు వాళ్ళు. ధ్యానం గురించి వాళ్ళు ఏం చెప్తారు? సృష్టి అంతా ఏదైతే వ్యాపించి ఉందో అదే నీలో ఉంది, నీలో ఉన్నది సృష్టి మొత్తం అంతా వ్యాపించి ఉన్నది. దాన్ని భగవంతుడు అంటారు, అది నేను అనే రూపంగా నీలో ఆత్మస్వరూపంగా ఉంది సుమా. దాన్ని ధ్యానం ఏం చెప్తారు? దాని ప్రక్రియ ఏముంది? అది నేను 2 వేరు కాదు, 2 కూడా ఒకటే అనేది ధ్యానం. అక్కడ నేను అంటే ఏంటి తెలుసుకో అంటే, నేను మళ్ళీ ఎట్లా తెలుస్తుంది? తెలుసుకో, అదే ధ్యానం అంటే అన్నారు. ఎప్పుడు తేలుతుంది? తేలిందాకా చేసుకోవాలన్నారు. ప్రక్రియ ఏంటి? అర్థం ఏంటి? ఒక పుష్పాన్ని ధ్యానం చేయి, లేకపోతే ఏదో ఒక వెలుగుని ధ్యానం చేయి, ఇట్లా ఏదో మనం కొన్ని ప్రక్రియలు చెప్తాం. మనం మంచిదే. ఆ ప్రక్రియలకు కూడా మనం క్రియేట్ చేస్తున్న ప్రక్రియ, దానికి లిమిటేషన్స్ ఉంటాయి. నేనంటే ఏంటి తెలుసుకో అని చెప్పిన దానికి ప్రక్రియ ఏం కాదు. అసలు ఎక్కడి నుంచి వచ్చావో, ఎక్కడికి వెళ్తున్నావో తెలుసుకోరా అనేది. అది లైఫ్ లాంగ్ ప్రాసెస్. అది అంటే నువ్వు వచ్చావు నిన్ను శరీరం నీదే అనుకుంటున్నావు, మనసు నీదే అనుకుంటున్నావు. అది కాదురా. అది మొత్తం సృష్టి మొత్తంలో స్వయంవాహక, దానంతా అది పుట్టింది ఒకటి ఉంది, అందులోంచి నువ్వు వచ్చావురా అని చెప్పినప్పుడు అఖండమైనటువంటిది, అపరిమితమైనటువంటిది, మొత్తం వ్యాపించినటువంటిది ఏదైతే ఉందో అదే మనం అనే దాకా ఏ నియమాలు పెట్టినా అది వెళ్తుంటుంది. అది ధ్యానం అంటే. దానికి ఆధారం ఏం లేదు. ధ్యానానికి ఆధారం ఎక్కడ ఉంది? అసలు దేనికి ఆధారం ఉంది? అది
ప్రతి శుక్రవారం కూడా లలితాసనం పూజ చేస్తారు కదా. నిరాధార నిరాధార నిరాళంబ అని చెప్పి చదువుతారు. నిరాధార అంటే అర్థం ఏంటి? అంటే భూమికి ఆధారం ఎక్కడుంది? సూర్యుడికి ఆధారం ఎక్కడుంది? బేస్ ఎక్కడుంది వాటికి? ఈ భూమికి కింద ఏమన్నా సినిమాల్లో చూపించినట్టుగా ఆదిశేషుడి మీద విష్ణుమూర్తి పడుకున్నట్టుగా ఈ భూమి అంతా దేని మీద ఆధారపడి తిరుగుతుంది? దాని మీద ఆధారపడి తిరుగుతుంది. మొత్తం సృష్టిలో నక్షత్రాలు, గోళాలు, సూర్యమండలాలు, కొన్ని వందల కొన్ని వేల సౌర కుటుంబాలు, ఇవన్నీ సృష్టిలో దీన్ని బట్టి దేని ఆధారంగా తిరుగుతున్నాయి. అవి బేస్ ఏముంది అసలు? మనం ఉన్న భూమికి బేస్ ఏది అసలు? మనం అనుకుంటాం బేస్ ఉంది ఇక్కడ, హ్యాపీగా కూర్చున్నాం అనుకుంటాం. మనసు మనం కూర్చున్న భూమికి బేస్ ఏది అసలు? ఇక్కడ సృష్టిలో అలా హ్యాంగ్ అవుతుంది అంతే, స్పేస్లో హ్యాంగ్ అవుతుంది. నిరాధార అంటే అదే అర్థం. అక్కడ ఆలంబనం లేదు, ఆధారం లేదు. అమ్మవారు సృష్టి అంతా ఆవిడది. అది కదా ధ్యానం చేయాల్సినటువంటిది. మనం ఉదయం లేదు సాయంకాలం దాకా, మార్నింగ్లో అయితే పని అమ్మ వచ్చిన దాకా తోకో. ఎందుకు? ఆధారం మొట్టమొదటి ఆధారం ఎవరి మీద? పని అమ్మాయి మీద. లేదండి మేము తోముకుంటాం అన్నారు అనుకోండి, పాలబ్బాయి మీద. అంతే కదా. స్కూల్కి తీసుకెళ్ళాలంటే ఆటోవాడి మీద. అంటే ఉదయం సాయంకాలం దాకా ఏ పని చేసినా ఖచ్చితంగా ఎవడో ఒకటి మీద ఆధారపడింది. అసలు మన జీవితం గడవదు కదా. గడుస్తుందా? ఇప్పుడు సెల్ ఫోను అది లేకపోతే గడుస్తుందా? పని ఉన్నా పని లేకపోయినా సెల్ ఫోన్ చేతిలో ఉంటే కానీ గడవదు మనకి. అంత పని లేకపోయినా నిజంగా అడగ ఏం కమ్యూనికేట్ చేయక ఎందుకంటే మేము చూసుకుందాం అటు చూసుకుంటాం. అంటే లైఫ్ అంతా గ్రాడ్యువల్గా ఏమైపోతుందంటే మానవ జీవితం కిందకి వెళ్ళిపోతున్న కొద్ది పరిణామ క్రమంలో. మామూలు పైకి వెళ్ళాలి కదా, పైకి వెళ్ళే కొద్దీ వదులుకుంటూ వెళ్తూ ఉంటాడు వాడు, పెంచుకుంటూ వెళ్ళాడు. సాధనలో పైకి వెళ్తున్న కొద్ది వాడు ఏం చేసుకుంటాడు? వదులుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు మాస్టర్ చెప్పిన ఎగ్జాంపుల్, ఇప్పుడు చింతకాయ ఉంది. చింతకాయ గట్టిగా ఉంటుంది. చింతకాయ ఇప్పుడు నవిలితే నోరంతా పులిసిపోయి ఏం తినలేము. ఆ చింతకాయ నెమ్మదిగా కొద్దిగా అది పండు అవడం మొదలెడుతుంది. పండుగ ఏం చేస్తుంది? అది ఆ పై డిప్ప ఉంటుంది, ఆ డిప్పనంతా పగలగొట్టుకుంటే ఆ డిప్ప పగలగొట్టి వచ్చేస్తుంది. అది చింతపండు మాత్రం మనం తెచ్చుకుంటాం. పూలైనా అంతే, ఏమైనా అంతే. గొంగళి పురుగు దగ్గర నుంచి మొదలెడితే ఆ సీతాకొక చీల అయిందాక ఆ ప్రాసెస్ అంతా మనం చూస్తే, అని తల్లి గర్భంలో పుట్టినటువంటి ఆ మావి మధ్య పెరిగే ఆ చిన్న ఆ బేబీ దగ్గర నుంచి చూసుకునే దేని మధ్య పెరుగుతాడో అన్నీ చించుకొని బయటకు వస్తాడు. మనం ఆ మధ్య పెరిగాం కదా అని చెప్పి ఇంకా అంటించుకుంటూ ఉంటాం. కోడిగుడ్లో కోడిపిల్ల కూడా అంతే. ఆ లోపల అంతా పెరిగి బాగా పెరిగిన తర్వాత డెప్పగలు కొట్టిన పైకి వచ్చి శుభ్రంగా హ్యాపీగా అటు తిరుగుతుంటుంది. దాన్ని మన తిరగలేము ఆదివారం పూట. అది పాప డెప్ప అంతా పగలు కొట్టుకుని పాప అదేదో ఇంత విశాల ఆకాశం అంతా ఉంది, ఆకాశంలో హ్యాపీగా ఆ చెట్ల మీద అట్లా తిరుగుదామని హ్యాపీగా తిరుగుతుంటుంటే వాటిని పట్టుకుని ఇటు తిరుగుతావా నువ్వు అని చెప్పేసి వాటిని మనం పట్టుకుని ఏదో మనకు కూడా చేస్తాం. అది వేరే విషయం అనుకోండి, అదే పక్కన పెట్టండి. సో మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటి అన్నట్లయితే ఏంటన్నట్లయితే సంయోవాహం అనేది మనం కూడా సంయోవాహమే, మనం కూడా స్వయంభువే. కానీ ఆ ధ్యానంలో మనం స్వయంభూ అనే ధ్యానం చేయడానికి ఎన్ని చేస్తామని ఉదయం సాయంకాలం దాకా మనం డిపెండెన్సీనే. అది ముందు తగ్గాలి. ఆ డిపెండెన్సీ క్రమంగా డిపెండెన్స్ తగ్గడం మొదలు డిపెండెన్స్ తగ్గాలనేది మొదలు పెడితే మనం చాలా తగ్గించుకోవాల్సి వస్తుంది. ఏం తగ్గించుకోవాల్సి వస్తుంది? ఎక్కువ పాత్రలు వేయాలి పనమే లేదనుకోండి, మీరు ఒక కూర, ఒక చారు, ఒక పప్పు, ఒక ఆవకాయ ఏం చేస్తారా? పనమే రాలేదు, మన మీకు రాలేదనుకోండి, ఏం చేస్తారు? ఆ కుక్కర్లో కాస్త పప్పు వేసుకుని సాంబార్ వేసుకుని ఈ చాలండి వాళ్ళకి. ఇది అదేంటి 2 కూరలు ఉన్నాయి కదా అంటే పనమే రావట్లేదు, అయిపోయాయి. డబ్బులో కూడా పనమే రావట్లేదు కాబట్టి ఈ కూరలని మనం మొదదాకా 2 కూరలు ఉంటే ముద్ద కదగా నీకు ఏమైంది ఇప్పుడంటే పనమే రాలేదు. అక్కడి నుంచి అట్లాగా గతి లేక మనకు అవకాశం లేక వీలు పడక తగ్గించుకునే పరిస్థితి తప్పిస్తే ఎందుకంటే డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాయండి. ఖర్చు పెడితే ఏం చేస్తాం? డబ్బులు పోయాయి అనుకోండి. ఇదేంటంటే ఆ మధ్య ఫ్లైట్లు వెళ్ళావు కదా, ఇప్పుడు ఏంటి బస్సులో వెళ్తారేంటి? డబ్బులు నువ్వు గతి లేక బస్సులో వెళ్తున్నావా? మరి ఒకప్పుడు బస్సులో వెళ్ళరా, ట్రైన్లో వెళ్ళరా అంటే నేను ఫ్లైట్లో ఎందుకు వెళ్ళా? ఎమర్జెన్సీలో ఫ్లైట్లో వెళ్తే అర్థం వెళ్ళదు కదా.
ఎందుకు వెళ్ళాం మరి ఇప్పుడు ఫ్లైట్లో గతిలేక. అంటే జీవితం ఎలా అవుతుందంటే ఏదైతే మనం విల్ఫుల్గా కావాలని కోరి తగ్గించుకుని జీవితాన్ని వీళ్ళంత హాయిగా సింపుల్గా చేసుకోవడంలో ఆనందం ఉంటుంది. కానీ గతి లేకపోతే నేచర్ గతిలాగా చేస్తుంది, గతి లేకుండా చేస్తుంది. అది ఎప్పుడు అది మంచి యాటిట్యూడ్ కాదు. అది ఇప్పుడు ఫ్లైట్లు ఎక్కువ తినాలో తక్కువ అది పెద్ద పాయింట్లు కాదు, అది పెద్ద చాలా చిన్న విషయాలు. అది యాటిట్యూడ్ అనేది అది ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీలు పడినప్పుడు ఒకలాగా, వీలు పడకపోతే ఒకలాగా, అవకాశం ఉంటే ఒకలాగా, అవకాశం లేకపోతే ఒకలాగా, మన మాట నెగ్గితే ఒకలాగా, మన మాట నెగ్గకపోతే ఒకలాగా, మనవాళ్ళు అంటే ఒకలాగా, మనవాళ్ళు కాకపోతే ఒకలాగా. అట్లా ఉండదు ఆ జీవితం, అట్లా ఉండదు కదా. సాధనలోకి వెళ్ళేటటువంటి వాడికి ఆ రకమైన యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటూ ఉంటే మనం చెప్పుకునే చాలా విషయాలు వాడికి చాలా చిన్న విషయాలుగా అయిపోతాయి. అంటే ప్రతిదానికి వాడు డిస్టర్బ్ కాడు. చెప్తున్నారు మాస్టర్ గారు. స్వయంవాహకం దీనిని త్రిపుడు ఆరంభించడానికి వలసిన విజ్ఞానం కూడా ఇందే ఇమిడి ఉన్నది. మనం అయితే తిప్పాలి కీ. వాళ్ళ పూర్వం కీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు బ్యాటరీ పెడుతున్నారు. పూర్వం ఏం చేసేవాళ్ళు, వాచీలకి ఇట్లా కీ ఇచ్చేవాళ్ళు. ఆ కీ కూడా మర్చిపోతే వాచీ దిగడం మానేసేది మా చిన్నప్పుడు. ఇప్పుడు ఏమైంది, తిప్పక్కర్లా, బ్యాటరీ పెడుతున్నారు. అయినా ఆగిపోద్ది, ఎందుచేత బ్యాటరీ అయిపోద్ది. అంటే మనిషి చేసింది ఏది కూడా ఆ శాస్త్రం ఏది కాదు, బ్యాటరీ అయిపోతుంది. పూర్వం తిప్పకపోతే అయిపోయింది, ఇప్పుడు బ్యాటరీ అయిపోతే అయిపోతుంది. బ్యాటరీ కూడా లేకుండా సోలార్ అని పెట్టాడు అనుకోండి, సోలార్తో తిరిగితే మబ్బులు వస్తే అయిపోతుంది. వరుసగా వన్ వీక్ మబ్బులు వచ్చాయి అనుకోండి, అయిపోతుంది. తర్వాత ఇప్పుడు అంతా సోలార్ అన్నారు కదా. ఇప్పుడు చూడండి, నేను గుర్తుపెట్టుకోండి, అంత సోలార్, పొలాల మీద సోలార్, ఇళ్ల మీద సోలార్ కప్పులు అన్నారు కదా. సరిగ్గా గుర్తుపెట్టుకోండి. సరిగ్గా ఇప్పటికి ఒక 5 సంవత్సరాలు 10 years పోయిన తర్వాత, ఇప్పుడు నేను లేకపోయినా మీరు ఉంటారు కదా, అందరూ చిన్నవాళ్ళు కదా నాకన్నా. అప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ సోలార్ పంపులు, సోలార్ని పెట్టినందువల్ల స్కిన్ క్యాన్సర్స్ అవి బాగా పెరుగుతున్నాయి, స్కిన్ ఎలర్జీస్ అన్నీ బాగా ఎక్కువ వస్తున్నాయి. అది తగ్గట్లేదు. కాబట్టి ఈ సోలార్లని మొత్తం అంతా పీకండి అని చెప్పి రాకపోతే నన్ను అడగండి, ఆడని ఉండకపోతే మనసుతో అడగండి. ఏది కూడా అతి అనేటటువంటిది, అంటే ఏది కూడా అతి అనేటటువంటిది కుదరదు. అది ఆ సన్లైట్ అంతా పడుకోతుంది. సన్లైట్ ఒక లెవెల్ సన్లైట్ భూమి మీద రాకూడదు. అదే కదా సోలమన్ కథలో, ఆ సోలమన్ రాజుకి బైబిల్లో వాడికి గుండు గీస్తారు. ఆ గుండు గీసి ఇందులో గుండు గీసారంటే వాడికి 7 ఎంటుకలైన ఉన్నాయి, పెట్టి 7 ఎంటుకలైన నుంచి మిగతా గుండు గీస్తారు. అర్థమైంది. సోలమన్ సోల్ ఓమ్ ఆన్ అని వాడి సోలమన్ అంటే వాడంటే సూర్యకిరణాల్లోంచి దిగొచ్చినటువంటి వాడు, ఒక సింబాలిక్ కింగ్ వాడు. వాడి గుండు గీస్తారు. అంటే అర్థమైంది తెలుసా, సూర్యకిరణాలు అన్నీ కూడా భూమి మీద పడితే భూమి ఏమవుతుంది, కొంత భూమి ఏమైపోతుంది, విభూతి అవుతుంది. ఆ విభూతి పడేయడం కూడా మిగలదు, స్పేస్లో కలిసిపోతుంది కదా. ఒక లెవెల్ దాటి సూర్యకిరణాలు భూమి రావడానికి వీలు లేదు. ఆ ఫిల్టర్ అంతా నేచర్ చేసి పెడుతుంది. ఎంతవరకు సూర్యకిరణాలు భూమి మీద రావాలి, ఈ భూమి ఎంతవరకు వాటిని భరించగలదు, ఇలా క్యాలిక్యులేషన్స్ అవన్నీ కూడా స్వయంభూ. అంటే ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్స్ అవి. మనం ఎవడో ప్రోగ్రామ్ చేసి ఇన్ని కిరణాలు రావాలి, ఇన్ని కిరణాలు రాకూడదు అని ఎవడో ప్రోగ్రామ్ చేసినటువంటి సైన్స్ కాదు అది. స్వయంభూ దానికి అది ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉంటుంది. అందుకే మాస్టర్ చెప్తుంటారు అనమాట, సూర్యుడు ఎంతకాలం ఉంటాడు అని. సైంటిస్టులు ఏం చెప్తారు, దాంట్లో గ్యాస్ ఉన్నాయి. సూర్యుడు అంటే మిగతా గ్రహాలాగా అది ఘన పదార్థం కాదు కదా. సూర్యుడు ఎప్పుడో మీరు సూర్యుడి తాలూకు ఇది ఎప్పుడో మీరు చూస్తే ఎక్కడన్నా యూట్యూబ్లో గట్ట అది మండుతూ ఉంటుంది. ఎప్పుడు మన కట్టెలపై మంట పెడితే ఎలా ఉంటుందో ఆ సూర్యుడు అలా మండుతూ ఉంటాడు ఎప్పుడు. అది చంద్రుడిలాగా కాలు పెడదాం, మొట్టమొదటి కాలు పెడదాం అని దాంట్లో కూడా వెళ్ళాడు. లోపుకి వెళ్తే అది అయిపోతాడు. ఏమైపోతాడు, అలా కలిసిపోతాడు. అక్కడ దాకా వెళ్ళినా దాంట్లో కలిసిపోయి ఆ మంటలో కలిసిపోతాయి. ఆ గ్యాసెస్ ఇప్పుడు అలా మండుతూ ఉంటాయి. సైంటిస్ట్ ఏం చెప్తాడు, ఒక స్టోర్ హౌస్లో గ్యాస్ ఉన్నాయి అక్కడ. ఆ గ్యాసెస్ ఎంతకాలం అయితే సూర్యమండలంలో ఉంటాయో, సూర్యుడిలో ఉంటాయో అంతకాలం సూర్యుడు అలా మండుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ గ్యాస్ అన్నీ కూడా ఖర్చు అయిపోతాయో ఆ సూర్యుడు ఏమవుతాడో, ఆ గ్యాస్ అన్నీ ఖర్చు అయిపోగానే సూర్యుడు మామూలు సూర్యగ్రహం అనేటటువంటిది గోళం అనేది పూర్తిగా కనుమరుగైపోతుంది సుమా అని చెప్తారు లేటెస్ట్ సైంటిస్ట్. ఆ థియరీకి మాస్టర్ గారు ఒప్పుకోరు. ఎందుకు, సూర్యుడు స్వయంభూ స్టాక్ పెట్టి అక్కడ గ్యాసెస్ స్టాక్ పెట్టి ఆ స్టాక్ ఇన్ని వేల సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు పెడితే వీడు చెప్పింది కరెక్ట్. ఇంకా స్టాక్ ఎవడ పెట్టాడు సూర్యుడిలో, అడవి అట్లా గ్యాసెస్ పుడుతూ ఉంటాయి, మండుతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, మండుతూ ఉంటాయి. ఆటోమేటిక్ అంటే సైక్లింగ్ లాగా అనమాట. పెద్ద సిటీస్లో ఇట్లా మాకు ఆట దౌర్భాగ్యస్థితి రాలేదు మచిలీపట్నానికి. సిటీస్లో ఇట్లా హోటల్స్కి ఆటోమేటిక్ రొటేటింగ్ ఏమంటారు దాన్ని, వాటర్ సిస్టమ్ ఉంటుంది. స్నానాలు చేసి నీళ్ళు అయినా ఉంటాయి కదా,
అవన్నీ మిషన్స్లోకి వెళ్ళిపోయి మొత్తం క్లీన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ స్నానానికి వస్తాయి మనకి. వాటి మన స్టార్ హోటల్లో ఎక్కువ స్టార్ హోటల్స్లో ఉంటాయి అలాంటివి. ప్యూరిఫై చేసి పంపుతాడు మళ్ళీ వెనక్కి. ఇలా పైన చల్లుకుని దుర్గగుడికి వెళ్తామని ఇక్కడ స్నానం చేసి ఆ కృష్ణారేవర్లో గోదావరి రివర్లో 1, 2, 3, 4, 5 అన్నీ అలా పైన చదువుతుంటారు. చక్కగా పుణ్యం వస్తుంది, పుష్కరాలకు వెళ్ళి జల్లుకుని ఆ దుర్గుడికి వెళ్ళి పుణ్యం వస్తుందని చెప్పి బ్యాగ్ పట్టుకెళ్తాం. ఏమొస్తుందా మాకు పుణ్యం? అంతా పొల్యూషనే కదా. ఇంకా ఆ దౌర్భాగ్య స్థితికి మధ్యలో పడినాడు రాలేక ఇక్కడ బోర్లు వేస్తే ఆ చప్పనీళ్ళు ఉప్పనీళ్ళు వస్తాయి ఈ ఊర్లో. కానీ ఏం వస్తాయి స్నానం చేయడానికి, తాడానికి పనికి రాకపోయినా. పెద్ద స్టార్ హోటల్స్కి వెళ్తే అది రీసైక్లింగ్ అంటారు దాన్ని. ఇది కరెక్ట్ వాడు. ఆ బాత్రూంలో స్నానం చేసి వాటర్ అంతా వెళ్ళిపోద్ది అక్కడికి, రీసైకిల్ అవుద్ది, మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చి మళ్ళీ అదే మనం స్నానం చేస్తాం, మళ్ళీ వెళ్తే మళ్ళీ వస్తుంటుంది. ఈ రీసైక్లింగ్ వాటర్ ఎంతకాలైనా ఎప్పుడో తప్ప అదే రీసైకిల్ అలా అవుతుంటుంది కదా. ఇది పెద్ద గొప్ప ఎగ్జాంపుల్ కాదు కానీ క్రియేషన్లో మాత్రం అందుకే మనకి ఏం చెప్తారంటే చాలా సైంటిఫిక్గా చెప్తారు, టెక్నికల్గా దానికి ఆది అంతము లేవు అని చెప్తారు. అనాద్యంతము అంటారు. అంటే దానికి ఆది అంటే పుట్టుక లేదు, అంతం అంటే చావలేదు. ఆది ఉంటే అంతం ఉంటుంది, అంతం ఉంటే ఆది ఉంటుంది. ఖచ్చితంగా ఎవరన్నా పుడితే ప్రొడిక్షన్ ఏంటి షూర్గా ఎప్పటికప్పుడు వీడు పోతాడు. పోయాడంటే మళ్ళా పుడతాడు. అది ఒక్కటే షూర్ ప్రొడిక్షన్ భూగోళం మీద, మిగతా చెప్పలేము. కానీ వాడికి కానీ వీడికి కానీ లోపు ఉండే ఆత్మ అన్న ఎవడదంట వాడికి కానీ ఆయనకి కానీ ఆది లేదు, అంతం లేదు. ఆది అంతం లేకపోతే ఈ కాలిక్యులేషన్స్ పనిచేయవు. బిగినింగ్ ఉంటే ఎండింగ్ ఉంటుంది. బిగినింగే లేకపోతే ఎండింగ్ ఎక్కడి నుంచి ఉంటుంది? పనిచేయదు దానికి. కాలిక్యులేషన్ పనిచేయదు. సూర్యుడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి కదా, వాళ్ళు ఆయనలోంచే పుడుతున్నాయి, ఆయనలోకి వెళ్ళిపోతున్నాయి, వాళ్ళు ఆయనలోంచి పుడుతున్నాయి, ఆయనలోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఎంతకాలం ఉంటాడనేటటువంటిది మన కాలిక్యులేషన్ ప్రకారం, ఆయన కాలిక్యులేషన్ ప్రకారంగా ఉంటుంది. అది చెప్తున్నారు మా స్వయవాగం అంటే అర్థమేనండి. అది ధ్యానం చేయాలి. నేను అది ఏం ధ్యానం చేయాలి అంటే ఆది అంతము లేనటువంటి వాడు నేను. నాకు ఆది లేదు, నాకు అంతం లేదు, నాకు చావు లేదు, నాకు పుట్టుక లేదు. అది చేస్తామండి. ఒక పక్క ఛాతీలో పెడుతుంటే పొట్ట ఆదివారం అంతా తిని అదంతా గ్యాసిటీ పెరిగిపోయి పొట్టంతా ఆదివారం అన్నీ తింటాం కదా మనం. అది తింటే పొట్ట పెరిగిపోయి అంతం లేదు అంటే డాక్టర్ ముందు రాజు డేట్ ఇస్తాడు. చాలా వాటిని నువ్వు కోసి తిన్నావు కదా, సిగ్గులేదా ఉందని చెప్తాడు. తర్వాత వాడు తినేవాడే చెప్పడు. మంచి బ్రాహ్మణ డాక్టర్ అయితే నువ్వు చాలా కాలం అయ్యి కోసి తిన్నావు కదా, ఏమైపోద్ది అనుకున్నావు, మరి పొట్ట అనుకుంటాడు చెప్తాడు వాడు. అయిపోతుంది అక్కడ. అలా ఆది అంతం అనేది అలా ధ్యానం చేయాలి. దాని ప్రక్రియ ఉండదు. అది గ్రాడ్యువల్గా కొంచెం ఎల్కేజీలో ఏ ఫర్ యాపిల్ అన్నట్టుగా నెమ్మదిగా నేర్చుకుంటుంటే ఆ జడదాకా రావు మనం. ఏబీసీ దగ్గర ఆగిపోద్ది ఆ జీవితం. వచ్చే జాములో సీ దగ్గర ఆగిపోకుండా డీతో మొదలైతే అదృష్టం. అది మా సిలబస్ అంతా ఏంట్రా అంటే ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ ఏదో బాయ్, బీ ఫర్ బాలు, ఏదో సి ఫర్ క్యాట్ కదా, లేదా సి ఫర్ కవ్వు. కొంచెం సంస్కారం మంచిది. అది కూడా పాలిస్తుందని, పుణ్యం వస్తుందని పుట్టినే కౌన్ పెంచుతారేంటి? అదే పాలిస్తా లేకపోతే పుణ్యం వస్తుంది, అంతే కదా. మిగతా పెంచుతారండి, పెంచరు కదా. అందువల్ల అది కాకుండా నెక్స్ట్ బర్త్కి వచ్చిన కల్లా డీ ఫర్ డాంకీ, డీ ఫర్ డాగ్, ఇవే కదా పేర్లు. అట్లీస్ట్ అక్కడి నుంచి మొదలైనా డాంకీ అయితే బరువులు మోస్తుంది, డాగ్ అయితేనేమో విశ్వాసంగా ఉంటుంది అట్లీస్ట్. మరి సీ ఫర్ క్యాట్, అది దొంగది కదా, పాలు తాగేస్తుంది. ఎంత ప్రేమగా పెంచినా సీ ఫర్ క్యాట్ ఎంత ప్రేమగా అడి అడగానే లోపుకి వెళ్ళి పాలు తాగేస్తుంది. అలాగే అదే డీ ఫర్ డాగ్ గౌకుని తాగడానికి ఇస్తుంది. మంచి కుక్కలు అయితే గౌకి మనం చెప్పిందే పాలు తాగు, విశ్వాసంగా ఉంటాయి, యజమాని కోసం ప్రాణాలు కూడా వదిలిపెడతాయి. మనం డాగ్ దగ్గర డాంకీ దగ్గర కోతి కదా. అందువల్ల సాధన ఎందుకు రాని గట్టిగా అడిగితే ఏబీసీలు అయిపోతే అట్లీస్ట్ డీతో నెక్స్ట్ బర్త్ మొదలైతే చాలండి మాకు. జీ దాకా చాలండి. జీ ఫర్ గాడిదా, జీ ఫర్ గాడా, అక్కడ దాకా వెళ్ళదు. వచ్చే జన్మలో జీ ఫర్ గాడితో జన్మ ఆగిపోయింది అనుకోండి, ఆ జీ ఫర్ గాడిలో జన్మ అయిపోయింది అనుకోండి,
నెక్స్ట్ HI వస్తుంది కదా, అక్కడ రావాలి, ఐదాకా రావాలి. హైఫర్ ఐస్ క్రీమ్ అన్నాడు అనుకోండి, పనికి మాలేదు, మళ్ళీ పనికి మాలేదు. మళ్ళీ హైఫర్ ఏంటంటే ఐస్ క్రీమ్ అంటారు పిల్లలు, అంటారు హైఫర్ ఏంటి ఐస్ క్రీమ్ అన్నాడు అనుకోండి, మళ్ళీ ఏఫర్ యాపిలే. హైఫర్ అంటే ఐయామ్. అక్కడి నుంచి రియల్గా స్పిరిచువల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి మొదలవుతుంది. అంతే రావణ మహర్షి ఐయామ్, నేనంటే ఏంటి తెలుసుకో, నేనంటే ఏంటి తెలుసుకో. అది స్వయం వాహకము, స్వయంభూ, అది తెలుసుకోవాలి. దాన్ని ధ్యానం చేయాలి ఎప్పుడు. ఆ ధ్యానం ఎవరికైతే కుదురుతుందో వాళ్ళకి మిగతా విషయాలు పెద్ద ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అక్కర్లే. వాళ్ళకి అప్రయత్నంగా లోపు ఉన్నటువంటి వాడు సివి గారు చెప్తారు, ఇన్ట్యూషన్ అని అంటారు సివి గారు, ఇన్ట్యూషన్. ఆ సివి గారు చెప్పినటువంటి ప్రేయర్లో ఇన్ట్యూషన్ వస్తుందిరా అంటే, ఇన్ట్యూషన్ అంటే మనకి ఏదో తెలిసిపోతున్నారు కదా, ఇన్ట్యూషన్ లోపు నుంచి అంతర్ప్రబోధం అంటాం కదా మనం. ఆ లోపు నుంచి ఆ ప్రబోధం అనేది వస్తుంది. ఏం తినొచ్చో, ఏం తినకూడదు, ఏం మాట్లాడచ్చో, ఏం మాట్లాడకూడదు, ఏం చేయొచ్చో, ఏం చేయకూడదు, ఎంతవరకు చేయొచ్చు, ఎంతవరకు చేయకూడదు, ఇవన్నీ ఆ ప్రబోధం లోపు నుంచి వస్తుంది. లోపు నుంచి వచ్చేటప్పటికల్లా మైండ్ కూడా ఏమవుతుంది తెలుసా, అది మనల్ని పేచీ పెట్టడం, అది కూడా ఆ ప్రబోధాన్ని వినేలాగా మైండ్ కూడా సబ్మిట్ అయిపోతుంది. లోపు నుంచి వస్తే పైనుంచి ఎంత మనం చెప్పినా ఆ విజ్ఞానం చెవుల్లోంచి మనం వినేది మైండ్కి వెళ్తుంది. వాళ్ళ మైండ్ ఒక లెవెల్ దాటి గ్రహించదు. ఆ మైండ్కి ఇష్టాలు ఉంటాయి, పడకపోవడం ఉంటుంది, రకరకాల అబరేషన్స్ ఉంటాయి, రకరకాల కోరికలు ఉంటాయి, రకరకాల ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు ఉంటాయి. మైండ్ని ఎక్కువ మైండ్ని నమ్ముకుని, కోతిని నమ్ముకుని ఎక్కడ ఏమన్నా పని చేయగలరా? పని చేయలేం కదా. కుక్కతో ఒక పట్టును గోదావరి ఎదురు అంటారు, కుదరదు. ఇది ఆ కోతిలాంటిది కదా మైండ్. ఆ మైండ్ని పట్టుకున్నంతసేపు మన జీవితానికి స్థిరత్వం రాదు, స్టెబిలిటీ అంటాం కదా, రాదు. మైండ్ దాటిన తర్వాతే స్టెబిలిటీ వస్తుంది. మనం మెంటల్ బీయింగ్స్ కదా. మానవుడు అంటేనే మనసుతో ఉన్నట్టు, మానవుడు అనే పదాలకు అర్థం అంటే మనసు ఉన్నటువంటి వాడు అని అర్థం. మానవుడు అంటే మైండ్ బీయింగ్ అని అర్థం. ఆ మైండ్ దాటి బుద్ధిలోకాల్లోకి, గాయత్రి లోకాలకు వెళ్ళేటప్పటికి కానీ మైండ్ సమర్పణ చెందదు లోపల. అందుకే మాస్టర్ గారు చాలా బాగా, అందుకే ఇప్పుడు సివి గారి ప్రేయరు మాస్టర్ గారి మార్గంలోంచి వెళ్ళడమే మన అదృష్టం. దేనితను మాస్టర్ గారు కళ్ళు మూసుకోగానే మాస్టర్ గారి నామాన్ని ఉచ్చరించి ఆయనకి ఆత్మసమర్పణం చెంది అంటారు. అది అసలు ఆ పదంలో అసలు ఎంత అర్థం ఉంటుందో. చెంది అంటే అర్థం అంటే నువ్వు ఉండకూడదు అక్కడ ప్రేయర్లో. మాస్టర్ గారు సమర్పణ చెందాలంటే ఏం మనం కాదు, మనసు సమర్పణ చెందాలి అక్కడ. అంటే మనసుకి ఊగిసాడడానికి లేదు. మాస్టర్ గారు ఎంత బాగా చెప్తారు. కళ్ళు మూసుకుని మాస్టర్ సివి నమస్కారం అనుకుని కళ్ళు మూసుకుని ఆయనకు ఆత్మసమర్పణ చెంది లోతట్టున ఏం జరుగుతుందో గమనించి కూర్చో. ఇంతకన్నా కోర్సెస్ ఇంతకన్నా గొప్పవి ఏముండవు ప్రపంచంలో. అట్లా క్రమంగా మైండ్ వెనకున్నటువంటి బుద్ధిలోనో ఆత్మలోనో అది కలిగినప్పుడు అప్పుడు లోపు ఉన్నటువంటి వాడు మాట్లాడంటే లోపు ఉన్నటువంటి వాడు మనకి పట్ల ప్రసన్నుడయ్యి మనం అనుగ్రహించి ఆయన అక్కడి నుంచి మన డైరెక్షన్ రావడం మొదలు. అందులో ఎర్రర్స్ ఉండవు. మనకు వచ్చే డైరెక్షన్ ఇక్కడి నుంచి వస్తుంటాయి, ఇక్కడి నుంచి రావు, ఇక్కడి నుంచి వస్తుంటాయి. మైండ్లో మనకు వచ్చే డైరెక్షన్ మైండ్లోంచి వస్తుంది. మైండ్లోంచి వస్తుందా, ఇక్కడి నుంచి వస్తుందా, ఎక్కడ తెలుస్తుంది మనకి? సాధనే ఇది, సాధన. మంచి విషయాలు, తెలిసిన విషయాలు మనం ఆచరణలో పెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు లోపు ఉన్నవాడు క్రమంగా లోపుకి వెళ్ళడం మొదలవుతాం. మనం ఏదైతే మంచి విషయాలు మనం వింటూ ఉంటామో, చదువుకుంటూ ఉంటామో, ఎవరిని చెప్తుంటే మనం వింటూ ఉంటాం, లేదా మనకు తెలుస్తుంటాయో, క్రమంగా వాటిని మనం సాధనలోకి తెచ్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు క్రమంగా మనం అంతర్ముఖంగా వెళ్ళడం ప్రారంభమవుతుంది. విన్నట్టుగా అది మనకు ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ మన బుర్రలో ఉంటుంది కదా, దానికి యాడ్ అయింది అనుకోండి. అంటే 20 పేజీల బుక్ ఉందనుకోండి, ఇంకో కొత్తగా విషయాలు చేస్తే ఇంకో 10 పేజీలు ఆ బుక్ యాడ్ అవుతాయి, 30 పేజీలు అవుతాయి. జన్మ అయ్యేటప్పుడు ఏమవుతాయంటే అంతా అయ్యేటప్పటికల్లా 30 పేజీలు, 40 పేజీలు, 50 పేజీలు, 100 పేజీలు, 200 పేజీలు, 1000 పేజీలు అలా అవుతాయి. అలా యాడ్ అవుతూ ఉంటాయి. అవుతుండగా బుక్ తాలూకు వాల్యూమ్ పెరిగిపోతూ ఉంటుంది. శ్రీకృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో 18వ అధ్యాయంలో, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం రజ. పరిత్యజ్య అని పదం ఆడేశాడు. అంటే ఏంటి? అన్నీ కూడా పూర్తిగా వదిలేసి మామ ఏకం ఉన్నది ఒకటే నేను, దానికి శరణ చెందు అన్నాడు.
మనం పెంచుకుంటే వెళ్ళి అప్పుడు దాకా పెంచుకుంటే వెళ్ళాడు 18 అధ్యాయాలు. కర్మయోగం, జ్ఞానయోగం, విభూతి యోగం, రాజయోగం, ఈ యోగం, ఆ యోగం అని చెప్పాడు. అందరికీ ఏం చెప్పాడు? చివరికి చాలా రహస్యమైనటువంటి ఒక ఉపదేశం ఉంది. ఇది నాకు చాలా ఆత్మీయులైనటువంటి వాళ్ళకి మాత్రం చెప్తాను నేను. నువ్వు చాలా ఆత్మీయుడు కాబట్టి, నన్ను ఆశ్రయించావు కాబట్టి, నాకు అంటే చాలా ఇష్టం కాబట్టి నాకు ఈ రహస్యంగా ఉండేటటువంటి ఒక ఉపదేశం చేస్తానంటే ఆయన ఏ టెక్నిక్ చెప్తాడో అన్నట్టు మనం కూర్చుంటాడు అర్జునుడు. ఏం చెప్పాడు? సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని ధర్మాలను వదిలిపెట్టేసేసి మామ ఏకం నేనని ఒకటి ఉంది, దాన్ని శరణం చేయొచ్చు అని చెప్పి. ఈ టీచింగ్ మనకి ఎలా మనం ప్రయత్నం చేస్తామండి. నమస్కారం పెడితే పోలా మాస్టర్ గారు అంటే అది బద్దకృష్ణ కూడా తయారు చేస్తుంది. అర్జునుడు లాంటి మహావీరుడిని తయారు చేస్తుంది. లేదా ఏం చేస్తుంది? శుభ్రంగా పచ్చి బద్దకృష్ణలు తయారు చేస్తుంది. మనది ఏముందండి, అంతా ఆయన చేతుల్లో ఉందండి. మనం ప్రయత్నం చేస్తే అవుద్దటండి. భోజనం ఎందుకు మానేయో, ఉద్యోగం ఎందుకు మానేయో, సంపాదన ఎందుకు మానేయో, ఆదివారం పొద్దుటే ఆ కారు స్కూటర్ షాప్కి వెళ్ళడం ఎందుకు, మా మటన్ షాప్కి ఎందుకు వెళ్ళడం మానేయో. ఆయనే వచ్చి తింటాడుగా, ఆయనే వచ్చి వండి పెడతాడు. అవి ఎందుకు మాటలే, ఏమి ఎందుకు మాటలే, ఆయనే చేసుకుంటాడండి. మీరు కూడా ఆయన చేసుకుంటాడుగా. ఆయనే బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు వేసి ఆయనే వడ్డీ పట్టుకొచ్చి ఇంటికి చేయట్లేదు. అవన్నీ మనం చేస్తున్నాం, చేయట్లేదు. అలా ఊరుకోవట్లేదు. అంటే మన నచ్చిన చోట ఏమో సమర్పణ లేదు. ఏది కష్టమో అక్కడ దాన్ని కోట్ చేస్తాం. అది అర్థం కావడం చాలా కష్టం. అంచేత వాల్యూమ్స్ పెరగడం కాదు. చివరికి ఏమవ్వాలి? మాస్టర్ గారే మంచి ఎగ్జాంపుల్ చెప్తారు. ఆయన ఎగ్జాంపుల్ చాలా బాగుంటాయి. ఉల్లిపాయ ఉంటుందట, ఇంత ఉల్లిపాయ ఉంటుంది కదా. మన కూరలో ఉల్లిపాయ అయిపోతే రుచి రాదుగా. ఆదివారం పూట ఉల్లిపాయలు కూడా పట్టరాలిగా బ్యాగ్ వేసుకెళ్ళి, ఉల్లిపాయలు అల్లం కూడా పట్టరాలి కదా, వేసుకెళ్ళి పట్టవద్దు, రుచిగా ఉండదుగా మరి. అందువల్ల ఉల్లిపాయ మాస్టర్ ఉల్లిపాయ ఎగ్జాంపుల్ చెప్తారు. అది చెప్తే చాలామంది సగం మందికి ఆ రోగం తగ్గుద్దని. ఉల్లిపాయ ఒక పొర తీసేట, ఇదంతా బాగుంది. ఇంకో పొర తీసేట బాగుంది, ఇంకో పొర తీసి చివరికి అన్ని పొరలు తీస్తే ఉల్లిపాయ ఏం మిగులుతుంది చివరికి? ఇక ఆదివారం కూర అంతా వేస్ట్. ఉల్లిపాయలు అయితే మరి కుదరదు కదా. అట్లాగా సాధారణ భోజనం కొద్ది ఒక్కొక్క పొర తీసేస్తుంటే ఇది ఆది లేదు, అంతం లేదు, ఆయన గుణం లేదు, ఆకారం లేదు, రుచి లేదు, వాసన లేదు. గాలికి ఆయన ఎగిరిపోడు, నీళ్ళకి తడవదు, గాలికి ఎగిరిపోదు, వర్షంలో తడవదు, అగ్నిలో కాలదు, ఆది లేదు, అంతం లేదని చెప్తున్నాడే. ఎలా ఉంటాడు అంటే ఉల్లిపాయకి ఒక్కొక్క పొర తీసేస్తే చివరికి ఏమి మిగులుతుంది? అదే ఉండదు. అన్ని పొరలు పోయాక లోపల ఏం తెలుస్తుంది? అక్కడ ప్రత్యేకంగా వెతుకుని రూపంతో వెతుక్కుని 4 చేతులు ఉంటాయి, కాళ్ళకి 4 పెట్టల, చేతి 4 పెట్టారు. అంటే 4 దిక్కుల నుంచి కాపాడదారు సుమా అని పెట్టారు. అట్లాగా పెట్టిన రూపాయలు అక్కడ ఏం కనిపించేవాడు. ఏం కనిపిస్తుంది అక్కడ? నువ్వే కనిపిస్తే అది కూడా మాయమైపోతుంది. వీళ్ళకి కనిపిస్తుంది, మాకు కనిపిస్తుంది. అది కూడా ఒకసారి కనిపించదు. భావం మిగులుతుంది. ఏది? అది నేను అది ఒకటైనా భావం మిగులుతుంది. అది నేను రెండైనా భావం కూడా ఉండదు. ఏం ఉండదు అక్కడ. అది కదా ఫైనలిస్ట్, అది కూడా మోక్షం. అక్కడ భావం కూడా ఉండదు. అక్కడ అనుభూతి ఉంటుందేమో అంటే చెప్తే అనుభూతి ఏంటి? నమ్మకం తీగా ఉంటుంది అన్నారు అనుకోండి. మీరు తీగా అంటే ఏంటి చెప్పు అని అడిగాను అనుకోండి, నేను మీరేం చెప్తారు? విసుగే చాలా బాగుంటుంది సార్ అన్న, చాలా తీగ. సర్లే అమ్మా తీగ అంటే అటు చెప్పండి. మీరు చివరికి ఏం చెప్తారు? మీరు ఆ తిని చావండి సార్ తెలుస్తుంది. చివరికి ఏం చెప్తారు? తీగ ఎలా ఉంటుందని ఎడ చెప్తారు సార్? ఆ నోట్లో వేసుకోండి సార్, ఆ షుగరో లేకపోతే ఏదో ఆ పడికి బెల్లం ముక్కో ఆ పండు నోట్లో వేసుకోండి సార్, తెలుస్తుంది తీగ ఎలా ఉంటుందో అని చెప్తారు. ఎక్స్ప్లెయిన్ మీరు తిరిగి సార్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ తీగ ఉండడం అంటే ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను? చేయలేం కదా. ఆత్మానుభూతి అనేటటువంటిది, అనుభూతి అనేటటువంటిది ఎవడికి ఎక్స్ప్లెయిన్ చేయలేడు. వాడికి కూడా అనుభూతి కలగాల్సిందే. కలగకపోతే కలిగేంత వరకు వెయిట్ చేయాల్సిందే. సో అందువల్ల ఏవైతే విషయాలు మనం పైన నేర్చు, అహింస అంటారు, సత్యం అంటారు, ధర్మం అంటారు, పరోపకారం అంటారు, ధ్యానం అంటారు, సేవ అంటారు, చాలా పదాలు మనకు వినిపిస్తుంటుంది. వినేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే, వినేసిన తర్వాత అహింస అంటే అహింస బాగుంది, మంచి టీచింగ్ అండి. గాంధీ మహాత్ముడు చెప్పాడండి అహింస.
వీడు మాత్రం ఆదివారం కొట్టుకెళ్ళమండు వింటాడు, వింటే మాత్రం వింటాడు. అహింస అని మాట్లాడా ధర్మంగా ఉండాలండి అన్నాడు అనుకోండి. ధర్మంగా ఉండాలని తర్వాత ఇద్దరు ఒకే ఉద్యోగం ఇద్దరికి వచ్చింది అనుకోండి. మన అబ్బాయికి పక్క అబ్బాయి కూడా వచ్చింది అనుకోండి. ఏమండి మేము ఇద్దరికి వచ్చింది ఏం చేయాలంటే మా అబ్బాయి వయసు ఎక్కువైపోయింది సార్, మా అబ్బాయికి ఇద్దరు కాస్త అంటామా మనం అంటే. లేకపోతే మనకి బ్రతుకు గడవదు. లేకపోతే మనకి మా ధర్మంగా పోయి మా పక్క అబ్బాయికి ఇవ్వండి. రామాయణ కాలం కాదు కదా. మన అబ్బాయికి ఎప్పటికీ ఉద్యోగం రాకపోతే ఆయన తిరిగి మనకి 15 వాళ్ళు పోషించడు. ఆ ఉద్యోగం వస్తే పక్క అబ్బాయికి ఏమన్నా ఆంటికి ఉండంటాడు. వాడే మన పక్క చూస్తాడా చూడు కదా. సో ఏవైతే మన పెద్ద పెద్ద విషయాలు పెద్ద పెద్ద ధర్మాలు అని అనుకుంటామో జీవితంలో అన్నింటినీ మనం ఫాలో చేయలేము. కనీసం వీలైనా ఫాలో చేయడానికి ప్రయత్నం చేయాలి. డాక్టర్ అనంతంగా మానే అంటే మనం బాధపడాలి, కానీ అప్పడాలు తినబోకయా అంటే బాధపడాలా? అక్కర్లేదు కదా. ఎందుకే వీటిని చంపుకు తింటాము, జన్మంతా తిన్నావుగా చాలే, ఇక పోయే కాలం దగ్గరికి వచ్చింది, ఎంతకాలం ఉంటాం మనం, పోతాం. ఇది ఇప్పుడన్నా అది తినడం మాద్దాం. ఆకుకూరలున్నా కదా, కాయగూరలున్నా అంటే ఆడక్కలేదు కదా. ఎప్పుడు ఆడాలి? నువ్వు ఆకుకూరలు కాయగూరలు కూడా తినకూడదు, ఉల్లిపాయలు కూడా తినకూడదు, వెల్లిపాయలు తినకూడదు, ఏదైనా గడ్డి తిను అన్నాడు. అప్పుడు మనం ఆడాలి. ఏంట్రా బాబు ఆకుకూరలే కాయగూరలే పప్పులున్నా ఇవన్నీ ఉంటుండగా అలా ఒకటి మానేమంటే ఎందుకు ఆడాలి మనం? అక్కర్లేదు కదా. కాఫీ మానేయంటే ఆడక్కర్లేదు. ఎప్పుడు ఆడాలి? మంచిలు కూడా తాగొద్దంటే అవి ఆడాలి. ఆ రంజాన్ నెలలో చూడండి, ముస్లిమ్స్ వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు, రాత్రి తిన్నప్పటికీ రాత్రి ఫుల్గా తింటారు, వేరే విషయం. 4 రోజులు ఉదయం సాయంకాలం దాకా వాళ్ళు ఉమ్ము కూడా మింగరని చెప్తారు. వాళ్ళు మిగిలిన మనకు కనిపిస్తుంది వేరే విషయం, కానీ చాలామంది ఉమ్ము కూడా మింగమని చెప్తారు. నిజంగా సాధన ఉంటుంది వాళ్ళకి. లేకపోతే అంత ఫెరోషియస్గా ఎలా ఉంటారు వాళ్ళు? సాయంకాలం 4 రోజులు పడు ఉదయం సాయంకాలం దాకా వాళ్ళు నీళ్ళు కొడతారు. వాళ్ళు కాంపౌండ్లో పనిచేస్తారు. ఎలా ఉంటే నిలబడతారు, కూర్చున్నాయని కూడా వాళ్ళు పనులు చేసుకుంటారు. ఉదయం నుంచి సాయంకాలం దాకా వాళ్ళు అసలు ఏం ముట్టుకోరు. అసలు అది కదా దీక్ష అంటే. ఒక ఏకాదశికి ఉపవాసం ఉండమంటే ఉదయం ఫుల్గా కొడిసి మధ్యలోనేమో పళ్ళు తిని మధ్యలో పాలు తాగొచ్చండి పర్లేదు అని చెప్పి పాలు తాగి రాత్రి ఏమో ఆ సూర్యకాంత సినిమాలో లాగా ఆ ఆయకుడు వేసుకుని 15 తిని వారం 4 రోజుల పాటుగా బొజ్జలై పెంచుకుని, ఇది మన హిందువుల ఉపవాసం అంటే ఇది. అందుకే అందరూ మనం సిద్ధ కొడుతుంటారు. దీక్షలు ఏం చోట ధైర్యం ఎక్కడ? దీక్షలు అయిపోయి ధైర్యం రాదు కదా. అందువల్ల ఏం చేస్తున్నాను మీకంటే, అంతర్ప్రబోధం ఏదో ప్రబోధం వచ్చింది లోపుకి, ప్రబోధం ఏదో వచ్చింది అని రావాలంటే ఉత్తే రాదు అది. మరి ఏదైనా మంచి విషయాలు మనం నేర్చుకున్నప్పుడు తెలుసుకున్నప్పుడు అట్లీస్ట్ ఏదైతే మనకి అందుబాటులో ఉంటాయో, సత్యహరిచంద్రులాగా ఉండండి, రాముడిలాగా ఉండండి అంటే మనం ఉండలేము, ధర్మరాజులాగా ఉండండి అంటే మనం ఉండలేము. అవి సాధ్యమయ్యే పనులు కాదు. అట్లీస్ట్ మనకి సాధ్యమైనవి చాలా ఉంటాయి. అందులో శ్రద్ధ పట్టక, దీక్ష పట్టక, కొంచెం మనసు గట్టి చేసుకోక అవి పక్క వదిలేసి ఈ పనులు చేస్తున్నా అట్లా కుదరదు. జీవితం అలా ఉండదు. దీని అకౌంట్ దాని బ్యాంకుల్లో అయితే, బ్యాంకులో నాకు 10 లక్ష అప్పు ఉందండి, ఎఫ్డీలో 5 లక్షలు ఉన్నాయని చెప్పాం అనుకోండి, బ్యాంక్ వాడు మిమ్మల్ని అప్పు కట్ట అడగడు. ఎందుకంటే 5 లక్షలు మీదకి ఆడ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి కదా. ₹1,00,000 అప్పు ఉందంటే బ్యాంక్ వాడు పట్టించుకోడు పెద్ద కట్టపోయి, ఎందుకంటే 5 లక్షలు ఆడ దగ్గర ఉన్నాయి కదా. ఆ వడ్డీ కట్ చేసుకుని మిగతా డబ్బులు మీ చేతిలో పెడతాడు. పుణ్య పాప కర్మలు అట్లా ఉండవు, గుర్తుపెట్టుకోండి. చాలామంది పొరపాటు పడతారు. మనం చేసే వ్యధ పనులకి మనం చేసే ప్రేయర్కి సంబంధం ఉంటుంది. ప్రేయర్ చేస్తే ప్రేయర్ వల్ల మనకి ఏ రావాలో అది వస్తుంది, కానీ మన వ్యధ పనులు చేస్తే దానివల్ల వచ్చిన పాప ఫలితం ఉంటుంది. అది కూడా మనం అనిపించాల్సి వస్తుంది. అక్కడ మార్కులు ఇక్కడ వేయరు. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అవ్వాలంటే అన్ని సబ్జెక్టులో ఈక్వల్గా మార్క్స్ రావాలి. లెక్కల్లో 100కి 100 వచ్చాయండి, ఇంగ్లీష్లో 100కి 20 వచ్చాయండి, కాస్త ప్యాచ్ చేయండి సార్, 100 వచ్చినాయి కదా, అందులో 50 తీసుకోండి సార్, దీంట్లో 50 కలపండి సార్. కలుపుతారా? అన్ని సబ్జెక్టులోనే వచ్చినాయి సార్, అన్ని సబ్జెక్టులు 90-95 వచ్చినాయి సార్. అన్ని సబ్జెక్టుల్లో ఈ సబ్జెక్టులో ఒక దాంట్లో మాత్రం 34 వచ్చినాయి సార్ అన్నారు అనుకోండి, ఒక్క మార్క్ కాదు సార్. కలుపుతాడా? కలుపుతా. మీరు దానం చేసినా, పుణ్యం చేసినా, మంచి పనులు చేసినా, యజ్ఞయాగాదులు చేసినా, అప్పుడే ఏం చేసినా దానికి ఉండే ఫలితం ఏదో అది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సైమల్టేనియస్గా పక్కన అధర్మం చేసినా, హింస చేసినా, అధర్మం చేసినా, అసత్యం మాట్లాడినా, ఎవరికైనా బాధ కలిగించినా
ఎవరికైనా కష్టం కలిగించిన, ఎవరికైనా నష్టం కలిగించిన, ఏ చేసినా కూడా దీని ఫలితం కూడా వేరే అనుభవించాల్సిందే. సార్ ఇన్ని సంవత్సరాలు నేను గాయత్రి చేశాను సార్, ఇన్ని సంవత్సరాలు యజ్ఞాలు చేశాను సార్ అంటే మంచిదే, దాని ఫలితం నీకు వస్తుంది, వేరే విషయం. దీని సంగతి అనిపించే పర్లేదు, మనం చేసిందేగా, పర్లేదు. అక్కడ నమస్కారం సార్ అంటే నమస్కారం, బాగున్నారా, బాగున్నారా, ఏంటి సార్ అంటే మళ్ళీ వస్తాను, కొంచెం పని. గురువు వాడికి అనిపించదు, ఎందుకంటే వాడు చేసింది వాడే అనిపించాలా, నేను చేసింది నేనే అనిపించాలా, మీరు చేసింది మీరే అనిపించాలి. మీరు మంచి చేస్తే ఆ పుణ్యం కూడా మీరే అనిపించాలి. నాకేం మీరు పుణ్యం చేసి నమస్కారం పెడితే మీ డబ్బులు నాకేం రావు. మీరు బాగా పుణ్యం చేసి పూజలో మీరు బాగా డబ్బులు వచ్చినాయి అనుకోండి, గురువుగారు నమస్కారం పెట్టారనుకోండి, గట్టి కాళ్ళు పెట్టుకుని మీ సొంత ఇల్లు మీ డబ్బులు నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. నా అకౌంట్లో ఉంటేనే నాకు వస్తాయి. బ్యాంక్కి వెళ్ళి ఆయన మా శిష్యుడే అండి, ఆయన కోట్లో 10 లక్షలే కదా, ఆయన శిష్యుడే, నన్నే రోజు ప్రార్థన చేస్తుంటాడు సార్, ఒక 50,000 ఇమ్మంటే బ్యాంక్ మేనేజర్ ఇస్తాడా, పద అంటాడు. ఆయన చెక్కు పట్టరా అంటాడు, ఆయన సంతకం పెట్టి చెక్కు పట్టరా డబ్బులు ఇస్తానంటాడు. నా చెక్కు పట్టుకెళ్ళి ఇస్తాడా దేవుడు. ఇదే అంతే. ఎందుకు చెప్తాను మీకంటే ఇది ఈ ఆధ్యాత్మిక ప్రపంచం ఇది చాలా, అది మనం అనుకున్నంత హాయిగా అనుకున్నంత సులువుగా ఉండదు. మనం నమస్కారం పెట్టేస్తే సర్వధర్మాన్ని నమస్కారం పెడుతున్నాం కానీ ఉండదు. మనం మంచి చేసిన దానికి మంచి ఫలితం ఉంటుంది, చెడు చేసిన చెడు ఫలితం ఉంటుంది. మంచి ఫలితం మనకి పుణ్యం రూపంగా, ఆస్తుల రూపంగా, అవకాశాల రూపంగా వస్తుంది. పాపకర్మ అనేది వ్యాధుల రూపంగా, శత్రువుల రూపంగా, కష్టాల రూపంగా, నష్టాల రూపంగా వస్తూ ఉంటుంది. దీనికి సంతోషపడితే దీనికి బాధపడాల్సి వస్తుంది. అందుకని ఏం చెప్పాడు, 2 వస్తాయని తెలుసుకోడు శ్రీకృష్ణుడికి. ఏం చెప్పాడు, సంతోషం ఉన్నా దుఃఖం ఉన్నా ఒకలాగే ఆడరా అన్నాడు. ఒకలాగే ఉండు, కష్ట నష్టాల్లో ఒకలాగే ఉండు, సుఖ దుఃఖాల్లో కూడా ఒకలాగే ఉండు. ఎందుకంటే అంతకంటే చేయగలిగినే లేదు, చేయగలిగినే లేదు. సుఖాలు వస్తే వచ్చేదేదో వచ్చేస్తుంది, దాన్ని ఆపలేము మనం. పోతుంది, దాన్ని కూడా ఆపలేము. 2 ఆపాలంటే 2కి అతీతంగా ఉన్నటువంటి వాడు, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు, వాడికైనా అది కూడా ఆపలేడు. కానీ వాడు దాంట్లో దూరడు, అది ఆపలేడు, దూరడు. అదే కదా మరి కురుక్షేత్ర యుద్ధం అంతా. ఆ మేడ్ చనిపోతున్నాడు, శ్రీకృష్ణుడు తెలియదు, ఆమె సొంత మేనల్డ్ కదా, తన ఓన్ సిస్టర్ కొడుకు వాడు. కృష్ణుడు తెలియని సుభద్ర కొడుకు కదా వాడు, మరి సొంత కొడుకు వాడు. మరి వాడు రచమైన కృష్ణుడు ఆపగలిగాడు. గణోదకుడు వాడు రక్షించాడు పాండవులను. గణోదకుడి పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. భీముడు కొడుకు వాడు, చాలా బలవంతుడు. వాడు చచ్చిపోతుంటే కృష్ణుడు ఆపగలిగాడు, అర్జునుడు ఆపగలిగాడు. ద్రౌపది కొడుకులు 5 ముప్పాండవులు, అందరినీ అశ్వత్థామ చంపించాడు. కృష్ణుడు ఆపగలిగాడా? ఆపలేపాడు. కానీ పరీక్షితుని ఆపాడు. చూడండి, ముప్పాండవుల తాలూకు వదని కృష్ణుడు ఆపు చేయలేపాడు. కానీ పరీక్షితు చచ్చిపోకుండా మాత్రం చక్రం అడ్డుపెట్టి ఆ బ్రహ్మ ఆస్త్రం అనేటటువంటిది ఆయన మీద పడకుండా ఉత్తర గర్భంలో ఉండే పరీక్షితుని కాపాడాడు అర్జునుడు. కృష్ణుడు తన సొంత చెల్లెలు కొడుకు పద్మజుడు కాపాడలేదు. ఏంటి అక్కడ ఉత్తర ఎవరు? విరాట్ రాజు కూతురు, తన సొంత చెల్లెలు కొడుకు దాని దగ్గర పెట్టి చేశాడు. పైపెచ్చి సుభద్రకి అర్జున్ తన దగ్గర తన ప్రపోజల్ కదా, అర్జున్ ప్రపోజ్ చేస్తే నేను పడికెళ్ళి పడి చూస్తుంటా అన్నాడు. అలాంటి అమ్మాయిని కాపాడలేదు, కానీ ఉత్తర కొడుకుని పరీక్షితుని కాపాడాడు. అంటే మొత్తం ప్లాన్లో జగద్వ్యూహంలో ఆ జగద్గురు అనండి, అవతారమూర్తి అనండి, అయితే భగవంతుడు అండి, వాళ్ళు ఎట్లా నిర్ణయాలు చేస్తారనేది మన తాలూకు లెక్కలకి అందదు. అందుకే శరణాగతి అన్నారు. అందదు కాబట్టి శరణాగతి అంటే అర్థం ఏంటి, నువ్వు అక్కడ నువ్వేమి ఒపీనియన్స్ ఫామ్ చేసుకోవాక, అభిప్రాయాలు ఏర్పాటు చేసుకోవాక, అక్కడే మాకులేవాక, చెడు మంచి నిర్ణయాలు చేయబాక, యాక్సెప్ట్ చేసి నమస్కారం పెట్టి సూరుకో అని చెప్పారు. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతివాడు వాడి కర్మతో వాడు వస్తాడు, వాడి కర్మానుభవం కోసం వాడు వస్తాడు. కర్మానుభవం అవగానే వెళ్ళిపోతాడు, వాడు మానవుడు వెళ్ళిపోతాడు, మనం ఉంటాం. మన కర్మానుభవం అయితే వెళ్ళిపోతూ ఉంటాం. లేకపోతే ఎంతకాలం ఉంటుందో అంతకాలం కలిసి ఉంటాము. లేకపోతే ఇందులో వీటిలోనే మన సంబంధం ఉండదు. మన మానవ మాత్రంగా మనం బాధపడతాము, సంతోషిస్తాం కూడా. శ్రీకృష్ణ సంతోషించి ఇప్పుడు ఎగిరికి ఎంతలే పోగరా, దుఃఖంలో ఊరికే కుంగిపోబోగరా, రెండింటిలో కూడా ఒకలాగా ఉన్న ప్రయత్నం చేయరా అంటాడు.
అది చెప్తున్నాడు ఇక్కడ. అందువల్ల ఏం ధ్యానం చేయాలంటే చెప్తున్నాడు, స్వయంవాహకం ఇది. దీన్ని త్రిపుట ఆరంభించుటకు వలసిన విజ్ఞానము కూడా ఎందు ఇమిడి ఉన్నది. ఈ విజ్ఞానము అనాద్యంతము. ఈ సృష్టి యంత్రము దాని యందు ఆది అంతము కలిగి వర్తించుచుండును. ఇట్లా వర్తించుట అనాద్యంతం. సృష్టి చక్రంలో ఆది అంతం అనేది వర్తిస్తూ ఉంటుంది, కానీ అది అనాద్యంతం. దానికి మళ్ళీ ఆది అంతం లేదు. సృష్టిలోకి వచ్చిన తర్వాత ఆది, సృష్టి వచ్చింది అంటే ఆదే కదా, ఖచ్చితంగా ఆది సృష్టి వచ్చింది కాబట్టి ఈ సృష్టి ఏమవుతుంది వల్ల ప్రళయంలోకి వెళ్ళిపోతుంది. ఈ సృష్టి దేని నుంచి వస్తుందో దీంట్లోకి అది మాత్రం అనాద్యంతం. దానికి ఆది లేదు, అంతం లేదు. దాన్ని ధ్యానం చేయరా, దీన్ని ధ్యానం చేయదురా అంటున్నాడు. అదే శ్రీకృష్ణుడు చెప్తాడు, మధ్యగా రిలేటెడ్ చెప్తాడు శ్రీకృష్ణుడు. నువ్వు దేవతలను ఆరాధన చేస్తున్నావు, మరొకరిని ఆరాధన చేస్తున్నావు, మరొకరిని ఆరాధన చేస్తున్నావు. వీళ్ళందరినీ నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తావు. నువ్వు వాళ్ళు ఎవరిని ఆరాధన చేస్తున్నారు? నన్ను ఆరాధన చేస్తున్నారు. సో నువ్వు వాళ్ళు ఆరాధన చేస్తున్నావు. సో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు. మళ్ళీ చివరికి ఎక్కడ రావాలి? నా దగ్గరికే రావాలి. అదేదో అంచేత నువ్వు దేవతల్ని, వాళ్ళని, వీళ్ళని, సిద్ధుల్ని, గంధర్వుల్ని, వాళ్ళని, వాళ్ళని ఆరాధన చేసే బదులు నేరుగా నన్నే ధ్యానం చేయరా. నన్నే అంటే నేను అనేటటువంటి వెలుగుని ధ్యానం చేయరా, నేరుగా నా దగ్గరికి వస్తావా అని చెప్తాడు. అది చాలా పెద్ద టీచింగ్ అది. అందుకే ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంకోటి అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఎప్పుడన్నా ఆడవాళ్ళకి బాగా కుదురుతుంది. మగవాళ్ళకి ఎలా కుదరదు, రోడ్డు మీద తిరుగుతుంటారు కానీ ఆడవాళ్ళకి అస్సలు కుదరదు ఇప్పుడు. ఎందుకంటే మగవాళ్ళు రోడ్డు మీద తిరిగి టీవీలు చూడడానికి ఛాన్స్ ఉండదు. మాకు ఇప్పుడు నాకు కుదురుతుంది, మా రూమ్లో టీవీ ఉంటుంది. మిగతాకి రమేష్ వాళ్ళకి పాపం టీవీలు వేసుకోదు అక్కడ. ఎక్కడ 18 వాళ్ళకి టీవీలు ఉండవు, అక్కడ చంపుతారు టీవీలు చూస్తే. సో ఇప్పుడు మగవాళ్ళు ఎక్కువ సేఫ్ ఇప్పుడు సాధనకి. ఎందుకు? వాళ్ళు ఎక్కువ సెల్ ఫోన్లు వాడితే తిడతారు, ఆఫీసుల్లో ఉద్యోగాలు తిప్పిస్తారు తేడా వస్తే. అక్కడ టీవీలు ఉండవు వాళ్ళకి, వాట్సాప్లు ఉండవు, ఏముండవు వాళ్ళకి. సో వాళ్ళకి కొంత మిగులుతుంది. అట్లీస్ట్ రామానుకున్న రాముడు వినిపిస్తుంది. ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుంటారు ఉదయం సాయంకాలం దాకా, టీవీలు, సెల్ ఫోన్లు. ఇంకే కాలక్షేపమే లేదు కదా. ధ్యానం ఎప్పుడైతే ఎవడైతే టీవీ కత్తికెళ్ళిపోయి వాడికి ధ్యానం పెరిగి 2 కుదురు పోతాయి, వాడికి పూర్తిగా పోతాయి. దాంట్లో సెకండ్ థాట్సే లేవు. ఎవరైతే టీవీలు కత్తికిపోయి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ నర్వస్ సిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది. ఎవరైతే ఎక్కువ సెల్లో మాడతారో వాళ్ళ నర్వస్ సిస్టమ్ అంతా మొత్తం దెబ్బతింటుంది. అసలు కాన్సన్ట్రేషన్ మొత్తం పోతుంది. జీవితంలో దేని మీద కూడా వాళ్ళు ఫోకస్ చేయలేరు. లక్ష్యం అంటావే, గురి అంటావే, లక్ష్యం మీద దృష్టి పెట్టలేరు, షూర్గా పెట్టలేరు. పూర్వం ఆడవాళ్ళంటే పాపం ఇంట్లో ఉంటారు ఉదయం సాయంకాలం దాకా. భర్త ఇంటికి ఆఫీస్కి వెళ్ళిపోగానే మళ్ళీ స్నానం చేసి ఏదో దేవుడి దండం పెట్టుకుని ఏదో షోడశోపచార పూజ 1 గంట 1 గంట చేసుకుంటారు వీళ్ళు చక్కగా. తర్వాత కొద్దిసేపు కూర్చొని వంట చేసుకున్న తర్వాత చక్కగా నైవేద్యం పెట్టి నిద్ర వస్తే పోయిన మధ్యాహ్నం 2 గంటలు లేవగానే రామాయణ భారతం టీ తాగి రామాయణం భారతం భాగం చదువుకుంటారు. 5 గంటలు శుభ్రంగా స్నానం చేసి ఆ ఇంటికి వచ్చే లోపల 6 గంటలకి చక్కగా ప్రేయర్ చేసుకుంటారు. ఎంత అదృష్టవంతులు రా ఈ ఆడవాళ్ళు అని చెప్పి ఒకప్పుడు నాకు కొంచెం ఒక దురభిప్రాయం ఉండేది. ఇప్పుడు పోయింది అది. ఆడలేదు మగలేదు, ఎప్పుడైనా టీవీ కనిపిస్తాడు, ఎవరింటికి వెళ్ళి టీవీ కనిపిస్తాడు, సెల్ ఫోన్లో వాడుతుంటారు. అది ఏం ఆడతారో తెలియదు, ఏముంటాయో తెలియదు, ఆ టీవీలో ఏమవుతాయో తెలియదు. ఇప్పుడు టీవీలో ఏమైనా హిస్టరీ ఛానళ్ళు లేకపోతే ఏదైనా చాలా ఛానల్స్ మంచి ఛానల్స్ చూస్తారా? చూడరు. ఏం చూస్తారు? ఆ పనికి మనం ఆడవాళ్ళు ఉంటారు, అందరూ విలన్స్ వాళ్ళు. ప్రతి సీరియల్లోనూ ఆడ విలన్స్. అలా కళ్ళు అప్పుకిచ్చింది. ఏం చూస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే ఆ లైఫ్ ఖతం అయిపోయినట్టే. మీరు జోక్ చేద్దాం అనుకోవాకండి, ఆ లైఫ్ అయిపోయినట్టే అక్కడికి. ఎవడైనా వయసు పెరుగుతున్న కొలది రామాయణం, ఒక భారతం, ఒక భాగవతం, లేదా ఒక భగవద్గీత, లేదా కాసేపు ప్రాణాయామాలు, కాసేపు ధ్యానము ఏదైనా మానేసేసి టీవీల మీద కూర్చుంటే అక్కడితో ఇంతకాలం అంతా మొత్తం మీకు రహస్యం ఏంటి తెలుసా? వయసు పెరుగుతున్న కొలది దృష్టి వాడి మీదకి వెళ్తూ ఉండాలి, ఎక్కువసేపు వాడి మీద ఉండాలి. ఎందుకంటే అయిపోతుంది కదా. ఆ చెట్టు చివరి ఇప్పుడు మీకు రన్నింగ్ రేస్, ఇప్పుడు 100 మీటర్స్, 200 మీటర్స్, 300 మీటర్స్
మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నా. కొంతమంది ఫస్ట్ స్టెప్ తీసుకోవడం అంటారు, పెద్ద ట్రైనింగ్ ఉంటుంది. ఎవడైతే ఫస్ట్ తీసుకుంటాడో వాడు గబుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్ లెగ్ తీసుకోవడంలోనే స్విమ్మింగ్లో కూడా డ్రైవ్ చేస్తే కొంతమంది ఇలా డ్రైవ్ చేయడం జీవన మధ్యకి వెళ్ళిపోతారు. కొంతమంది అక్కడే ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, కానీ చివరికి వెళ్ళాలి కదా ఆడు. కొంతమంది ముందు బాగా స్పీడ్గా తీసుకుంటారు. మధ్యకి వెళ్ళేటప్పటికి ఆడి కాళ్ళు చేతులు చల్లబడతాయి. ఆ కుందేలు తాబేలు కదలాగేదో ఉంటుంది, చల్లబడతాయి. వెనకాల ఉన్నవాడు ఉంటాడు సార్, ఆడు గబ ముందు స్లోగా తీసుకుని ఏం చేస్తాడు తెలుసా, ముందు స్లోగా తీసుకుని చివరికి వాడు వెళ్తాడు. వాడి దగ్గర స్టామినా ఉంటుంది. ఇంకొంతమంది ఉంటారు ఫస్ట్ ఫాస్ట్ తీసుకుంటారు. ఆ ఫాస్ట్గా వెళ్ళటం చివరి దాకా వెళ్తారు. వాళ్ళు భూగోళం మీద చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే టెండూల్కర్ని వాళ్ళు ఉట్టినే పొగడరు వాళ్ళని. అక్కడ మొట్టమొదటి ఎలా ఉన్నాడు, అటు చివరికి నిద్ర అయిపోయిందా అలాగే ఆడాడు. మధ్యలో చాలా అప్ అండ్ డౌన్ వచ్చినా కూడా చివరి దాకా అలా ఉంటే అప్పుడే కిందకు వచ్చాడు. అందుకు వాళ్ళు ప్రపంచం అంతా గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది ఏమో ఫాస్ట్గా మొదలుపెట్టి మధ్యలో ఆగిపోతారు, చివరి గమనించారు. కొంతమంది స్లోగా మొదలుపెట్టి స్లో అండ్ స్టడీగా వెళ్ళి చివరి గమ్యానికి ఏమో అందరికన్నా ముందు చేస్తారు. కొంతమంది ముందు మొదలటం స్లోనే, చేరడం కూడా స్లోనే. కొంతమంది మొదలటం కూడా ఫాస్ట్గా మొదలెడతారు, చేరడం కూడా ఫాస్ట్గా చేస్తారు. 4 రకాల ప్లేయర్స్ ఉంటారు. ఉత్తినే కొంతమంది ప్లేయర్స్ ప్రపంచంతో భుజాన్ని పెట్టుకుపోయేదు. లైఫ్ కూడా ఒక గేమ్ లాంటిది. అట్లాగే వ్యూ చేయాలి. మన అదృష్టం బాగుండి ఏదైనా ఒక ఏ మాస్టర్ గారు లాంటి అయినా పెద్ద సీఈ గారు లాంటి పెద్దవాళ్ళ తాలూకు ఆశ్రయం మనం దొరికినప్పుడు, వాళ్ళ పాదం మనం దొరికినప్పుడు, వాళ్ళ తాలూకు విజ్ఞానం మనం దొరికినప్పుడు ఇది పోతున్న కొద్ది అది పెంచుకుంటూ వెళ్ళాలి. అది నా వయసులో అంటే ఎక్కువ పెంచుకోవాలి. ఎందుకు తెలియదు కదా. 67కి వచ్చాం, పేపర్లో పడుతుంటుంది 60 ఏళ్ళ వృద్ధుడు సరే వదిలిపెట్టే. నాకు ఒకసారి ఏంటి 60 ఏళ్ళ వృద్ధుడా పేపర్లో, ఈనాడు పేపర్లో అక్కడ ఉన్నవాడు తెలంగాణ ఉంటాడుగా 60 ఏళ్ళు పోయింటే బాగుంటుంది కదా. అది ఊరుకోడు అక్కడ 60 ఏళ్ళ వృద్ధుడు సరే వదిలిపెట్టాడు. 60 ఏళ్ళ వృద్ధుడు ఏంట్రా, 67కి వచ్చాయి కదా మన పొజిషన్ ఏంట్రా అని గుర్తుకొస్తూ ఉంటుంది. వాడు వీడియో కరెక్ట్, మనకు గుర్తుకు రావాలి కదా 67 వచ్చినాయి అని. అయ్యో టైం అయిపోతుందిరా అని ఇంకా ఇంకొంచెం ఎలాగా భాగవతత్వంలోకి ముందుకు వెళ్ళాలి. భాగవతం చదువుకోవాలి బాబా, ఇది రామాయణం చదువుకుందాం, అది ఇది చేసుకుందాం, లేదా కొంచెంసేపు ప్రాణాయామాలు చేసుకుందాం, కొంచెంసేపు ధ్యానం చేసుకుందాం. అంటే ఆత్మతత్వానికి సంబంధించింది ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ టైం పెడదామా. ఏమైనా పనులు మిగిలిపోతే గబాబా చేసుకుందాం, ఏదైనా బాధ్యతలు ఏమైనా మిగిలిపోతే గబాబా పూర్తి చేసుకుందాం, సాధన అయినా ఆగిపోతే మధ్యలో అయినా పూర్తి చేసుకుందాం. ఇంతకాలం తిన్నాం కదా చాలు, ఇప్పుడు కూడా తినాలా ఇట్లని చంపుకొని. ఇప్పుడైనా అయినా కొంచెం సాత్వికమైన ఆహారం తీసుకుందాం, ఆరోగ్యంగా ఉండే ఆహారం తీసుకుందాం అనేటటువంటిది. అలాంటివి ఏమైనా వస్తుంటే వచ్చే జన్మ వచ్చేటప్పటికి వాళ్ళు పుట్టడమే అసలు అలాంటి భావాలతో పుడతారు. అలాంటి కుటుంబాల్లో పుడతారు, అట్లాంటి ఎన్విరాన్మెంట్ ఉన్న చోట పుడతారు. అప్పుడు ఎన్విరాన్మెంట్ ఎవడో క్రియేట్ చేయగల వాళ్ళకి ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్లో వాళ్ళు పెరుగుతారు. ఎవడో క్రియేట్ చేయగల అలా ఎన్విరాన్మెంట్లో పెరుగుతారు. వాళ్ళు పెరిగినప్పుడు వాడికి అప్రయత్నంగా వాడికి అట్లాంటి స్కూల్స్, అట్లాంటి ఫ్రెండ్స్, అట్లాంటి బంధువులు, అట్లాంటి భార్య, అట్లాంటి పిల్లలు, అట్లాంటి అత్తగారు, అట్లాంటి మామగారు అన్నీ వాడికి శ్రీకృష్ణుడు మనకి ప్రామిస్ చేసినట్టుగా ఆధ్యాత్మికంగా ఉన్న కుటుంబాలు, యోగులు అనే కుటుంబాల్లో పుడతాడు. ప్లస్ సంపదలు ఉన్న కుటుంబంలో పుడతాడు. సంపదలు ఉంటాయి అక్కడ, అంటే అక్కడ భాగం ఉంటుంది, యోగం కూడా ఉంటుంది, రోగం ఉండదు. అదే మనకి భోగం రోగంలోకి తీసుకెళ్తుంది, వాడి భోగం యోగంలోకి తీసుకెళ్తుంది. మన భోగం దేంట్లో తీసుకెళ్తుంది, మళ్ళీ రోగంలోకి తీసుకెళ్తుంది. వాడు పుట్టడంతోనే వాడు ఒక రకమైనటువంటి ఒక మంచి ఫ్యామిలీలో పుడతాడు. దాంతో అలా ఆ ఫ్యామిలీ యోగంకు సంబంధించిన ఫ్యామిలీ ఉంటుంది. చక్కగా మంచి నెయ్యి, మంచి పప్పు, నక్కల కుక్కలే కాకుండా మంచి నెయ్యి, మంచి పప్పు, మంచి ఆకుకూరలు, మంచి కాయగూరలు, సొంత పొలంలో ఎరువు లేకుండా పండించేటటువంటి ఆకుకూరలు, కాయగూరలు, ఇంట్లో దొడ్లో పొలంలో మంచి ఆవులు, మంచి పాలు, అలాంటి కుటుంబంలో పుడతాడు. వాడికి టీచింగ్ అవసరం అక్కర్లేదు, వాడికి అన్నీ అప్రయత్నంగా సిద్ధిస్తుంటాయి. ఇలా ఉంటే బాగుంది అనిపిస్తుంది మనకి. అట్లా ఉండదు, మనం చేసే సాధనను బట్టే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రూల్ ఏంటి, అన్నీ మనం చేయలేము,
పెద్దవాళ్ళలాగా జీవించడం అనేది మనకు సాధ్యమయ్యే విషయం కాదు. చాలా పెద్ద విషయాలు అవన్నీ కూడా. కానీ ఏది మనం చేయడానికి అంటే మనం ఇష్టపడితే ఏది చేయడానికి మనకి వీలవుతుందో, ఇష్టపడితే ఏమి సాధించుకోవడానికి జీవితంలో వీలవుతుందో, ఎవరితో మాడే పని లేకపోతే సెల్ ఫోన్ పక్కన పడేసేసి ఆ గంట ఏదో రామాయణం బాగా చదువుకోవడానికి కష్టమేనా ఉంది దాంట్లో? నాకు ఇష్టపడడానికి ఏముంది అక్కడ? చర్చ సీరియల్స్ మానేసేసి పక్కన పారేసేసి టీవీ కట్టేసేసి 5 నిమిషాలు 20 నిమిషాలు అరగంట ప్రాణాయామం చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది కదా. దానికి పెద్ద మనం కష్టపడిపోవాల్సిన ఏముంది? దానికి మనకి కష్టపడాల్సిన దాంట్లో ఏముంది నాకు తెలియకూడదు. ఊరికే మసాలాలు వేసుకుని అవి వేసుకుని ఊరికే తినే బదులు ఇంకా చాలా కాలం మనం తిన్నాం కదా, చాలు కదా, చాలు. సాత్వికమైన ఆహారం తీసుకుని వేగంగా జీర్ణ ఆహారం తీసుకుని మన ఆరోగ్యానికి ఏ ఆహారం తింటే బాగుంటుందో ఆహారం మాత్రమే తిని, ఆరోగ్యానికి ఏ ఆహారం బాగుండదో ఆహారాన్ని ఎక్సర్సైజ్ మానేసేసి అట్లా కొంచెం ప్రయత్నాలు చేస్తున్నాం అనుకోండి. దీనికి పెద్ద సాధన కావాలా? దీనికి ఏమన్నా దీనికి సిఏ గారు మాస్టర్ గారు కావాలా? దీనికి అక్కర్లేదు కదా. మన ఆరోగ్యానికి సంబంధించిన విషయమే కదా అది. నేను ఆ జీవచాపల్యం పోవట్లేదు, అంతే. సింపుల్ లాజిక్ అది. ఆ జీవచాపల్యం పోవట్లేదు. అది స్పష్టంగా తెలియాలి మనకి. నాకు జీవచాపల్యం ఒడియాలు లేకపోతే అన్నం దిగట్లేదు అంటే ఒడియాల గొప్ప విషయం చిన్న విషయాన్ని కాదు అక్కడ. ఒడియాలు తింటే మోక్షమే ఆగిపోదు కాదు అక్కడ. ఒడియాలు తినలేకపోతే ఉండలేకపోతున్నావే, అక్కడ ప్రాబ్లం ఉంది. అది జీవచాపల్యం అండి. ఒడియాలు తింటే అప్పడాలు తింటే మోక్షం రాకుండా అదే రావణ మహర్షి వాళ్ళ అమ్మగారికి ఉల్లిపాయలు అంటే పడవట. పక్క చాంద్రస్వామి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు ఆయన. వాళ్ళ అమ్మగారు అంటే చాలా ఆచారం మడి ఉండాలి కదా. ఆడికి ఉల్లిపాయలు అంటే పడవట. రావణ మహర్షి గారు కోరి ఆవిడ తిన్న సాంబార్లో ఇంతంత ఉల్లిపాయలు పడేసొట్ట. అది ఏంట్రా అంటే, అమ్మా ఈ ఉల్లిపాయలు నువ్వు స్వర్గానికి వెళ్తున్నప్పుడు పాపాలు కొండల్లాగా అడ్డుకుంటాను అనుకుంటున్నావు అని చెప్పి జోకులేసి ఆమె పడేసొట్టుంది ఉల్లిపాయలు. ఎందుకు? ఆవిడ ఉల్లిపాయలంటే పడదనే లక్షణం తీసేయాలని. మనకు ఉల్లిపాయలంటే పడదు కదా, అది తీసేయాలి మనకి. ఆవిడకేమో ఉల్లిపాయలంటే పడదు, ఉల్లిపాయలు తింటే మోక్షం రాదనేటటువంటి పెద్ద బ్లాక్ ఉంది అడుపురలో, అది ఉల్లిపాయలు పడేశారు. రెడీ మనం కూడా ఉల్లిపాయలు పడేసుకుంటే కుదరదు, మన దాంట్లో ఉల్లిపాయలు తీసేయాలి, ఆవిడ దాంట్లో వెయ్యాలి. అంటే గురువు డాక్టర్ అంటే అర్థం ఏంటి? ఎవరి రోగం ఎలా కూర్చోాలో గురువు బాగా తెలుసు. గురువుకి డాక్టర్ అని పేరు కూడా ఉంది. గురువుకి డాక్టర్ అని పేరు కూడా ఉంది. గురువు డాక్టర్లా కూడా పనిచేస్తాడు. అది ఈ డాక్టర్లు ఏమో మన ఈ రోగాల్ని ఆయన భావరోగాన్ని కుదురుతాడు. భావరోగం కుదుర్చినట్టు ఏంటి? ఎవడక్కడ ఇరుక్కున్నాడో అందులోంచి ఆ రోగాన్ని తీయడమే గురువు తాలూకు బాధ్యత, గురువు తాలూకు కార్యక్రమం. కుదరదండి అట్లాగా. నా గురువు ఉండదలుచుకుంటే నా ప్రకారంగా మీరు ఉండాలి. మన లాజిక్ ఏంటి తెలుసా? మీరు నా గురువుగా ఉండదలుచుకుంటే, నా ఇష్టోచనే ఉంటే మీరు నాకు టిక్ పెట్టాలి. ఇప్పుడే కండిషన్లు, అప్పుడే కండిషన్లు కాదు, ఇప్పుడే కండిషన్లు వేరు. గురువు గారు చెప్పినట్టుగా శిష్యుడు చెప్పినట్టుగా గురువుగారు వింటేనే గురువుగా వాడు యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు. రూల్స్ మారిపోలే. బావరావు గారిని గురువు అంటే ఆవిడ ఉల్లిపాయలు వేసాడు కావాలి ఆయన. ఎందుకు? ఆడు ఎక్కడ ఆగిపోయింది? ఉల్లిపాయల దగ్గర ఆగిపోయింది ఆవిడ. అంటే ఉల్లిపాయలు తింటే మోక్షం రాదు, అక్కడ ఆగిపోతే ఎట్లా? మనకేంటి? ఉల్లిపాయలు తినకపోతే రోజు గడవదు మనకి. ఆదివారం నాడు మరి ఆ షాప్లో తెచ్చిందంతా కొనుక్కుందంతా మనం వేస్ట్ అయిపోతుంది. ఉల్లిపాయలు అయితే ఎలా ఉంటుంది? బాగోదు కదా. అది చెప్తున్నారు మేడం చేత దాన్ని ధ్యానం చేయాలి. అప్పుడు ఇవన్నీ చెప్పక్కలే, ఆవిడ చెప్పక్కలే. ఇవన్నీ ఈ డీటెయిల్స్ అంతా చాలా రబిష్. అదంతా ఏం తినవచ్చు ఏం తినకూడదు అన్నీ చాలా చాలా చిన్న విషయాలు ఇవన్నీ కూడా. లోపల చెప్తాడు సరస్సు ఎప్పుడు ఆనందం ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్ ఈరోజు ఆనందం తింటారు, బుద్ధి లేదా శుభ్రంగా తినొచ్చు కదా అంటే సరస్సు ఒకే సమానం చెప్తుంది. నేను అన్నమే తింటా, నా కాన్స్టిట్యూషన్కి అన్నమే సూట్ అవుద్ది, నా ఫుడ్లో మీరు కలెక్ట్ చేసుకోవద్దని చెప్తాను. చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తాను. నేను ఊరుకున్నా. ఒకసారి నేను హెగ్డే అని ఒక ఆయన చాలా పెద్ద ఫేమస్ డాక్టర్, ఆయన చాలా పుస్తకాలు రాశారు. ఆయన లెక్చర్లు చాలా బాగుంటాయి. ఆయన లెక్చర్లో ఏం చెప్పాడు ఆయన, డాక్టర్లు అందరూ ఒక రాంగ్ డైరెక్షన్ ఇస్తారు షుగర్ పేషెంట్స్కి.
షుగర్కి పడందే గోధుమ అని చెప్పాడు. షుగర్కి డయాబెటిక్ పేషెంట్లకి పడందే గోధుమ. ఆ గోధుమ తినంతకాలం డయాబెటిక్స్ తగ్గదు. దానికి కావాల్సిన ఎక్సర్సైజ్ చేసుకుంటూ రైస్ మామూలుగా తింటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఏదో చెప్తా. లెక్చర్లు చాలా బాగుంటాయి, చేయండి. డాక్టర్లు అందరూ ఏం చెప్తారంటే గోధుమ తినంతకాలం డయాబెటీస్ తగ్గదు కాబట్టి ప్రాక్టీస్ బాగుంటుంది వాళ్ళకి. అది పడందే గోధుమ అని చెప్పాడు. పెద్ద రెవల్యూషన్ అది, రెవల్యూషను. అసలు నేను చెప్పానా మీకు? నేను చెప్పానా సార్? నేను చెప్పానా మీకు? నా కాన్స్టిట్యూషన్కి రైసే పడుతుంది, ఇలా తింటా, మీరేం కలెక్ట్ చేసుకోవద్దు. షీఈ్ రైట్. నేను విజ్ఞానంతో చెప్పాను, తను ఏంతో చెప్పింది? ఆత్మప్రబోధంతో చెప్పింది. మీరు అనొచ్చు మా ఆత్మప్రబోధం సార్ ఆదివారం ఇప్పుడు తెచ్చుకొని తినమన్నారంటే నేనేం చేయలేను. రేపు మీరు నాకు ఏ సరస్సు గారికి ఆత్మప్రబోధం ఉండగాలేంది, నాకు ఉండకూడదా? నాకు ఆత్మప్రబోధం సార్ ఆదివారం పొద్దుటే స్కూటర్ రేస్కి వెళ్ళి ఎన్ని పనులైనా సరే మానేసి ఆ క్యూ కట్టి అటు నుంచి ఆ పనిలో పని అట్లాగా శాఖర కొట్టుకెళ్ళి ఉల్లిపాయలు కూడా తెచ్చుకొని అల్లం కూడా తెచ్చుకుని, అది ఆత్మప్రబోధం సార్. నేను చేయగలిగేది ఏం లేదు, అది కాదు ఆత్మప్రబోధం అంటే. ఏం చెప్తాను మీకంటే, నిజంగా ఇప్పుడు మనసు ప్రశాంతంగా పెట్టుకునేటటువంటి వాళ్ళు, ఏది మైండ్ని డిస్ట్రాక్ట్ చేస్తుందో అన్నీ డిస్ట్రాక్ట్ చేసేది. సెల్ ఫోను, మామూలు ఫోను, టీవీలు, అవి ఇవి, వీళ్ళు వచ్చి కబుర్లు చెప్పి వాళ్ళు వచ్చి కబుర్లు చెప్పి అవన్నీ మన బుర్రలో వేసి అన్ని విని ఒపీనియన్స్ ఫామ్ చేసుకుని, ఇవన్నీ మనకి డిస్ట్రాక్షన్స్. ఏమైనా డిస్ట్రాక్షన్స్. ఆ డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకుండా మన పని మనం చేసుకుని ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి, కావలసిన వరకన్నా మనం సహాయం చేసి పెట్టి అక్కడ డోర్ మూసి, డోర్ అంటే తలుపులు వేసేయమని కాదు, మా ఇంట్లో రావద్దు, నేను డోర్లు పోతా అంటే కుదరదు. ఎదురుకుంటా పక్కన కోళ్ళు పైన తోడు కోళ్ళు ఉంటుంది, అది డోర్లు పోతా ఉంటే కుదరదు. వేసవిలో ఒప్పుకోరు. ఎవరికి భావరోగం ఎడ తీరదో వాళ్ళు తీరుస్తారు. ఆ జమలో ఎక్కువ పోవాలి కదా. మాస్టర్ మార్గంలో ఏంటి, ఏమాత్రం ఉన్నా సరే మ్యాక్సిమము ఈ జంలో తీసేయాలి కదా ఆయన ప్రోగ్రాము. ఆయన అంచేత మాస్టర్ గారి మార్గంలో హ్యాపీగా ఉందాం, ప్రశాంతంగా ఉందాం అంటే కుదరదు. అన్నీ ఉన్నా కూడా నువ్వు ప్రశాంతంగా ఉండట్లేదా? ఆ వంక పెట్టుకుని నువ్వు ప్రేరు మానేస్తున్నావా? ఆ వంక పెట్టుకుని అంటే నీ సాధన అంతా పోయింది. ఆ వంక పెట్టి నీకేం చేస్తున్నావా? మనశ్శాంతి కోసం టీవీ చూస్తున్నావు నువ్వు. ఇది చాలా లెక్క ఉంటుంది, దానికి చాలా లెక్క ఉంటుంది. ప్రపంచం ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, అలా ఉంటూనే ఉంటాయి. మనం అంటే వేరే ఉంటాం కదా, అది కదా, అందు గురించి కదా ఈ క్లాసులు, భగవద్గీతలు, ప్రేయర్లు, సాధనలు, దాని గురించి కదా. అది దాన్ని జాయించాలి. ఎందుకు చెప్తాను మీకంటే, ఎప్పుడైనా ప్రశాంతంగా టైం దొరికితే గంట టైము అసలు ఈ టైం కొన్ని టైంలో ఎవరికి ఫోన్ చేసి వాళ్ళు కూడా నిద్రపోతుంటారు. ఫోన్ చేసి ఒకటి ఈ సన్నాసాంతం నిద్రపోతారు మధ్యాహ్నం పూట. ఈ ఖాళీ టైంలో ఫోన్ చేసి సన్నాసం నిద్రపోతుంటారు మధ్యాహ్నం పూట. అది మన ప్రశాంతమైన టైం. అలాంటి టైంలు చూసుకుని, ఎవరైతే మనం డిస్టర్బ్ చేయని టైం చూసుకుని, ఒక గంట 2 గంటల టైం ఎప్పుడైనా దొరికితే, బై ఎనీ ఛాన్స్ టైం దొరికితే కూర్చుని ధ్యాన ప్రక్రియలు, ఆధ్యానాలు, వెలుగు ధ్యానాలు అని కూడా పక్కన పెట్టేసేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని, ఆది అంతం లేనటువంటిది ఒకటి ఉంది, అదే మనలో ఉంది, అదే మొత్తం అంతా వ్యాపించి ఉన్నది, అదే నేను, నాకు ఆది లేదు, నాకు అంతం లేదు, నేను ఆత్మస్వరూపాన్ని, నేను వెలుగు స్వరూపాన్ని, నేను దైవ స్వరూపాన్ని అనుకుని, అది భావన కాదు. భావనతో చేస్తే మళ్ళీ అహంకారం పెరుగుతుంది. దాన్ని అలా కూర్చుని దాన్ని ప్రాక్టీస్ చేస్తుండాలి. నాకు తెలియదు ఎక్కడ చెప్పాలి మీకు, దానికి ఎవరో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భావన అంతే. అది భావన లెవెల్ దాటి అనుభూతి లెవెల్కి వెళ్తున్నప్పుడు క్రమంగా వెళ్ళిపోతున్నప్పుడు ఆ ప్రాసెస్లోనే ఇన్ట్యూషన్ అని ఏదైతే సిఏ గారు చెప్పారో ఆ ప్రాసెస్లోనే అది వస్తుంది. అది ప్రేయర్లో కూడా వస్తుంది. అదే ఆశ్చర్యం. అది ప్రేయర్లో ఎలా వస్తుంది? మళ్ళీ నేను చెప్తున్నాను, మాస్టర్ గారు రిపీట్ చేస్తున్నాను. నమస్కారం మాస్టర్ అన్న తర్వాత నామాన్ని ఉచ్చరించి ఆయనకి ఆత్మసమర్పణం చెంది అనే పదం చూసారా? కళ్ళు మూసుకోగానే ఆయనకి సరెండర్ అయిపోయి ప్రశాంతంగా కూర్చుని ఏ ఆలోచన లేకుండా లోపల ఏం జరుగుతుందో కూర్చున్నప్పుడు గ్రాడ్యువల్గా ఆ ప్రాసెస్లో నుంచి కూడా ఇది వస్తుంది. ఆ ప్రాసెస్లో వస్తున్నది ఎంత కరెక్టో ఈ ప్రాసెస్లో కూడా అంతే వస్తుంది. ఈ ప్రాసెస్లోకి మిగతా మనం క్యారీ చేయకూడదు. క్యారీ చేయకుండా దాన్ని కూర్చొని చేస్తాం. ఏదైనా ఒకటి ప్రేరణ ఒకటి, ఏదైనా ఒకటి. ఎప్పుడు పడితే ప్రేయర్ చేయకూడదు. మనం ఉదయం 6 గంటలకి సాయంకాలం 6 గంటల తప్ప ప్రేయర్ చేయొద్దన్నారు.
తర్వాత మెరిడియన్ ప్రేయర్ వచ్చింది, మా తర్వాత మెరిడియన్ ప్రేయర్ కూడా వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల ప్రేయర్ అన్నారు. తర్వాత మళ్ళీ ఇంకో ప్రేయర్ వచ్చింది, రాత్రి 12 గంటల ప్రేయర్ అన్నారు. మన వరకు 2 ప్రేయర్ చాలు మనకి. ఏం ప్రేయరు? ఉదయం 6 గంటల ప్రేయరు, సాయంత్రం 6 గంటల ప్రేయరు. ఒకవేళ ఆడవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు 12 గంటలకి భర్త పిల్లలు అట్లాంటి ఇబ్బంది లేనప్పుడు 12 గంటలు కూడా ప్రేయర్ చేసుకుంటే మెరిడియన్ ప్రేయర్ అవునా కదా అని పక్కన పెట్టి సరిగ్గా నడైతే సూర్యుడు ఉంటాడు కాబట్టి అది సూర్యుడి తాలూకు ఉచ్చస్థితి, అది మిట్ట మధ్యాహ్నం అనేటువంటిది ఉచ్చస్థితి. కాబట్టి ఆ టైంకి కూర్చుని మనం ఓంకారం 7 సార్లు చెప్పుకొని ప్రశాంతంగా ధ్యానం ప్రేయర్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంచి వెలుగు అనేది మళ్ళీ దిగి వస్తుంటుంది. అది 24 గంటల్లో 18 గంటలు అయిపోయినట్టే మనకి. మిగతా 6 గంటలు నిద్ర మనకి. 18 గంటలు అర్థం ఏంటి? ఉదయం 6 గంటలు, మధ్యాహ్నం 6 గంటలు, రాత్రి 6 గంటలు, రాత్రి సాయంకాలం 6 గంటలు, మధ్యాహ్నం 12 గంటలు, ఉదయం 6 గంటలు. మిగిలిన 6 గంటలు రాత్రి అర్ధరాత్రి 12 గంటలు అలా అక్కేసుకుంటాం మనం. 24 గంటలు అట్లకే ప్రేయర్ టు ప్రేయర్ 6 గంటలు, ఉదయం ప్రేయర్ 6 6 6 3 6 18 అయిపోయింది. మిగతా 6 గంటలు రాత్రి ప్రేయర్ మనం పట్టించుకోం. అంటే 30 మీరు టైం మీకు ఎంత అయింది? 12 గంటలు అయింది. ఉదయం 6 నుంచి సాయంకాలం 6 దాకా 12 గంటలు అయింది. కానీ ఎన్ని గంటలు మీరు ప్రేయర్ అని చెప్తున్నాను నేను మీకు. నేను 18 గంటలు మీరు ప్రేయర్ చేశారని చెప్తాను. 6 గంటలు మీకు బోనస్ వచ్చింది. ఇందువల్ల 4 6 12 6 12 4 కార్డినల్స్ కదా, 3 మీరు పూర్తి చేస్తున్నారు. మీరు 12 గంటల టైం అయినప్పుడు కూడా మీ 3 ప్రేయర్స్ వల్ల మీ ఎంతసేపు మీరు ప్రేయర్ చేసినట్టు మీకు 18 గంటలు ప్రేయర్ చేస్తున్నారు. ఇది కాల్కులేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ కాల్కులేషన్ డిఫరెంట్గా ఉంటుంది. టైం 12 గంటలే కానీ మీకు మూడు కార్డినల్స్ అయిపోయాయి కదా, మీకు 3 పాయింట్లు అయిపోయాయి కదా. 4వ పాయింట్ నిద్ర. బెస్ట్ సాధన ఇది. ఆడవాళ్ళకి కుదురుతుంది మగవాళ్ళ కన్నా. ఉద్యోగాలు లేని వాళ్ళకి, ఉద్యోగాలు లేకపోతే వాళ్ళకన్నా కుదురుతుంది. ఉద్యోగాలు ఉంటే మాత్రం ఆడవాళ్ళకి కుదురుతుంది. ఉద్యోగాలు చేయని ఆడవాళ్ళకి కుదురుతుంది. చేసేవాళ్ళకి పెట్టుకోండి. పెట్టుకుని ఏదో వాచేది ఏమైంది? ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఈ పారాగ్రాఫ్ అందరికీ అర్థం ఏంటి? టన్నులుగా బుర్రలో నాలెడ్జ్ పెంచుకోవడం, వాల్యూమ్స్ పెంచుకోవడం కాదు, సర్వధర్మ పరిచయం దాకా వెళ్ళిపోవాలి. గ్రాడ్యువల్గా బుర్రని బడ్డీని తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రశాంతతలోకి ఎక్కువ వెళ్తుండాలి. వయసు పెరుగుతున్న కొద్ది ప్రశాంతత పెరుగుతూ ఉండాలి. ఊరికే పెంచుకోవడం కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆది అంతము లేనటువంటిది ఒకటి ఉన్నది. అందులోంచి ఏది వచ్చినా దానికి ఆది అంతము ఉంటుంది. ఆది అంతము లేని సృష్టికి మూలమైన దానికి ఆది అంతము లేదు. సృష్టిలోంచి ఆ సృష్టి వచ్చిన తర్వాత దానికి ఆది అంతము ఉంటుంది. అందులోంచి మనం వచ్చాక మనకు కూడా ఆది అంతము ఉంటుంది. కానీ మన అసలు ఎవరో ఆది అంతము లేనటువంటి వాటి తాలూకు సంబంధించినటువంటి వాళ్ళం. కాబట్టి అది గుర్తుపెట్టుకున్నప్పుడు మనకి ఆది అంతం మనకు కూడా ఉండొస్తుమా అని చెప్తున్నారు. మనం తయారు చేసిన గడియారానికి, కాలానికి ఉదయం మధ్యాహ్నం రాత్రి నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు ఉంటాయి. అది మనం తయారు చేసిన గడియారం. అది సృష్టిలో గడియారం మనం తయారు చేసుకున్నది కాదు. సృష్టి చక్రం అంతా కూడా దానంతా అది నడుస్తూ ఉంటుంది. కానీ ఆది అంతం అనేటటువంటిది ఆ సృష్టిలో కూడా ఉంటుంది. కానీ సృష్టికి మూలమైన దగ్గర మాత్రం ఆది అంతం దానికి లేదు. అంటే ఆది అంతము లేని దాంట్లో నుంచి ఆది అంతం ఉన్నది సృష్టించబడింది. అందులో భాగమే మనం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అసలు మూలానికి వెళ్తే ఆది లేదు, అంతము లేదు. దీన్ని క్రమంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు దీన్ని భావన చేస్తూ ఉండాలి. దీనే రావణ మహర్షి నేనంటే హుయామై, నేనెవరు అని ధ్యానం చేసుకోమని చెప్తున్నారు. మన భూమిపై ఇది బాగా మీ బుర్రకి బాగా ఎక్కిందని అనుకుంటాను. నేను కొన్ని సూత్రాలు చెప్పాను మీకు. ఏం చెప్పా? నేను సూర్యులు అని చెప్పేది ఉత్తనే కూర్చొని భావన చేస్తే రాదు. మనకి సాధ్యమైనవి, సాధ్యం కానివి అనేవి ఉంటాయి. ఏవైతే సాధ్యం అవుతాయో మనకి, ఏవైతే మనకి వీలు పడతాయో అక్కడ ఇష్టాల్ని పక్కన పెట్టి, రుచులను పక్కన పెట్టి, కోరికలను పక్కన పెట్టి, ఏవైతే సాధించుకోవడానికి మనకు అవకాశం ఉంటుందో, ఏవైతే జీవితాల్లోకి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందో అక్కడ మన జిహ్వచాపల్యాన్ని, మనోచాంచల్యాన్ని, మరోదాన్ని పక్కన పెట్టి వాటిని సాధించుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తున్న కొద్దీ మనం అంతర్ముఖంగా లోపుకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది సుమా అని చెప్పి. ఇది అక్కడ దీన్ని ఏమంటాం? మనం కీ అంటాం. మనం కీ అంటే అర్థం ఏంటి? ఏది చేస్తే ఏమొస్తుంది, అది కీ అంటే. ఏది చేస్తే ఏమొస్తుంది, ఉత్తినే రాదు కదా.
ఏది చేస్తే ఏమొస్తుందంటే ఏ విషయాలు అయితే మనం తెలుసుకున్నామో అందులో మంచి ఏదైతే ఉన్నదో శారీరకంగా కానీ ప్రాణమయ శరీరంలో కానీ మనోమయ శరీరంలో కానీ ఎక్కడైనా సరే ఆధ్యాత్మికంగా కానీ ఏది చేస్తే మంచిది ఏది చేస్తే మంచిది కాదు అని చెప్పి ఎప్పుడైతే మనకు తెలిసిందో అందులో వీలైనటువంటి వాటిని మనకి వీలు పడినటువంటి వాటిని అక్కడ మన ఇష్టాలను పక్కన పెట్టి వాటి గురించి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎంతవరకు వాటిని మనం ఎంత శ్రద్ధ దీక్షతో ప్రయత్నం చేస్తున్నాం అంతవరకు మనం ఆత్మతత్వంలో అడుగుపడడానికి అవకాశం ఉంటుంది సుమా. ఆ లోపు ఉండేటటువంటి ఆ ద్వారబంధాలు తెరుచుకుంటూ ఉంటాయి. అవి ఎంతవరకు తెరుచుకుంటాయి అంతవరకు ఆత్మ ప్రబోధం అనేటువంటిది మనకు కలుగుతుంది. దాన్ని ఇంట్యూషన్ చెప్పి మాస్టర్ గారు చెప్పారు, శ్రీదేవి గారు. ఆ లోపు నుంచి ప్రబోధం వచ్చినప్పుడు అప్పుడు ఆ సిలబస్ మన జీవితం తాను సిలబస్ మారిపోతుంది. ఏం చేయొచ్చో ఏం చేయకూడదు, ఎట్లా ఉండాలో ఎట్లా ఉండదు, ఇదంతా కూడా పైనుంచి ఇన్ఫర్మేషన్గా వచ్చేదానికి బదులు లోపు నుంచి మనకు గైడెన్స్ అనేది దొరుకుతుంది సుమా. అట్లాంటి ఒక గైడెన్స్ దొరికినప్పుడు దాని ప్రకారంగా మన జీవితం వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు సమర్పణం అంటే ఏంటో కొంచెం అర్థం కావడానికి మనకు అవకాశం ఉంటుంది. అంతవరకు సమర్పణ బుద్ధి అంటే నమస్కారం పెట్టడం, ఒక పండు పెట్టడం, ఒక పువ్వు పెట్టడం, ఊరిక యజ్ఞయాగాలు చేయడం, ఇట్లాంటి భక్తితో చేసేటటువంటి కార్యక్రమాలే సమర్పణ అనుకుంటాం. కానీ నిజమైన సమర్పణం ఏంటి ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఆ తెలియాలంటే లోపుకి వెళ్ళిన తర్వాత ఆ ప్రబోధం అనేది మొదలైన తర్వాత దాని ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు జీవితంలో మనకు ఏదైనా ఆటుపోట్లు కానీ వచ్చే అవకాశాలు కానీ వచ్చే ఏదైనా వచ్చినప్పుడు దీని ప్రకారంగా మనం జీవిస్తున్నామా, మనం దీని ప్రకారం జీవిస్తున్నాం అనుకున్నప్పుడు దీని ప్రకారంగా జీవిస్తున్నప్పుడు దీన్ని పని ఎప్పుడైతే చెప్పమో అక్కడ సమర్పణ బుద్ధి క్రమంగా పెరుగుతూ ఉంటుంది. నిజంగా జీవితానికి ఏదో ఉపయోగపడతాయో, నిజంగా జీవితానికి ఏం ఉపయోగపడవో ఎంత అక్కడ శ్రీకృష్ణుడు చెప్పినటువంటిది స్వధర్మం అనేది ఎంత తక్కువైనా స్వధర్మాన్ని మాత్రమే నువ్వు పాటించు, పరధర్మం అనేటటువంటిది ఎంత గొప్పదైనా దాని పక్క పోబోకరా అని చెప్పాడే. అది అర్థం కావాలి అంటే ఇక్కడి నుంచి వచ్చినప్పుడు అది అర్థమవుతుంది. అది లేకపోతే చాలా గొప్పగా అనిపించినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం అనిపిస్తుంది. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు అనుకుందాం. ఒక ఉద్యోగి తన ధర్మం ప్రకారంగా ఉద్యోగం చేస్తున్నాడు, ధర్మం ప్రకారంగా ఫైల్స్ క్లియర్ చేస్తున్నాడు, సాయంకాలం దాకా సిన్సియర్గా వర్క్ చేసి సాయంకాలం ఇంటికి వచ్చేస్తున్నాడు. ఇంకో ఉద్యోగం ఉన్నాడు, వాడు ఈ ఫైలు పూర్తి అవ్వాలంటే నాకు 100 1000 అంటున్నాడు. రెండో ఉద్యోగి జీతం మాత్రమే పుచ్చుకున్నాడు, వీడేమో జీతంతో పాటుగా ఆ ప్లస్ అది కూడా పుచ్చుకుంటున్నాడు. వీడు మామూలుగా ఉన్నాడు, వాడు ఇల్లు కట్టాడు, పొలాలు కొనుక్కున్నాడు, అవి కొనుక్కున్నాడు, ఇవి కొనుక్కున్నాడు, చాలా చేసుకున్నాడు. వాడికి చాలా సోషల్ స్టేటస్ ఉంటుంది, రాజకీయ నాయకులు పరిచయం ఉంటారు, చాలా వాడు అందరినీ ఎత్తుల్లో ఉంటాడు. వీడు ధర్మంగా పోతున్నటువంటి వాడు భార్య పిల్లలు పోషించుకుంటూ ఉంటాడు, మామూలుగా సామాజిక జీవితం జీవిస్తూ ఉంటాడు. అవకాశం వస్తుంది ఎప్పుడో వీడికి. వచ్చిన తర్వాత ఇద్దరికి అవకాశం వస్తుంది. మీ పక్క చూడండి ఎంత గడించుకున్నాడు, ఇలా ఉండిపోయారండి, ఒక 10 లక్షలు ఇస్తానండి, ఆ ఫైల్ క్లియర్ చేయమని అడిగాడు అనుకోండి. ఇంతవరకు అవకాశం లేక డబ్బులు తీసుకోలేదా, అవకాశం వచ్చినా తీసుకోలేదా అనే పాయింట్ అక్కడ డిసైడ్ అయిపోయి ఇంతవరకు అది అవకాశం రాలే వాడికి. అవకాశం రాక నేను పుచ్చుకోరండి, నాకు ఇలాంటి పడవండి, మా కొలిగ్ అలా కాదండి చాలా చెప్తాడు కబుర్లు. అవకాశం వచ్చింది, అప్పుడు డిసైడ్ అయిపోతుంది. ఇంతకాలం వీడు చెప్పిన భగవద్గీత, ఇప్పుడు చెప్పిన భాగవతం, రామాయణం అని అక్కడ డిసైడ్ అయిపోతాయి. వాడు చూడండి ఎంతలో తీసుకునేవాడు, నేను తీసుకోగల రూపాయని చెప్పి తీసుకుంటాడా? వాడు తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే నాకు సంబంధం ఏంటి, నేను తీసుకుందాం అనుకోవట్లేదా అని ఆలోచన వస్తుందా? లోపల ఇక్కడి నుంచి ప్రబోధం ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు తీసుకోడు. వాడు ఇక్కడి నుంచి ఉన్నాడు, వాడికి కంపారిజన్ వస్తుంది. వాడు చూడండి పిల్లలకి మంచి మ్యాచ్లు వచ్చినాయి, అమెరికా మ్యాచ్ వచ్చింది, కూతురికేమో 3 కోట్లు కట్నం ఇచ్చాడు, గొప్ప మ్యాచ్ వచ్చింది, మా అమ్మాయికి ఏమో చిన్న మ్యాచ్ వచ్చింది. ఇవన్నీ బుర్రలోకి వచ్చేస్తాయి. మనం భోజనానికి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు ఇటుపక్క నాన్ వెజ్ సెక్షన్ ఉంటుంది, ఇటుపక్క వెజిటేరియన్ సెక్షన్ ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఎలాగ వచ్చాం కదా ఒక పూట, ఇటుపక్క వెళ్తే ఏమైపోతుంది, రేపు నుంచి ఇటుపక్క వెళ్దామని అనిపిస్తుందా? అటుపక్క ఏముంటే నాకేంటి, ఇటుపక్క కదా నా సెక్షన్ అనిపిస్తుందా? రిజల్ట్ అయిపోతుంది. ఆపర్చునిటీ వస్తే రిజల్ట్ అయిపోతుంది. ఆపర్చునిటీ రావు. శుద్ధ బ్రాహ్మణ హోటలు శాకాహార భోజనం అని చెప్పాడు. అక్కడ కూర్చుని నూనె అండి అహింస మంచిది కాదండి ఇటు చెప్పాడు అనుకున్నాడు. అది పెద్ద స్టాండ్ కాదు అది. ఎందుకంటే అక్కడ పెట్టే పప్పు అని పెడతారు, అక్కడ సాంబార్ వేసి పెడతారు, ఏం తింటామని పెట్టరు. బోత్ అన్నారు అనుకోండి. స్కూల్ మీటింగ్లో విడిపోతుంటారు మా వాళ్ళు,
అటుపక్క ఇటుపక్క ఇడిపోతుంటారు, ఇటు అటు అటు ఇటు చూస్తుంటారు, ఇటుపక్క అటుపక్క అటుపక్క ఇటుపక్క చూస్తుంటారు. డిసైడ్ అయిపోతుంది. ఇట్లాంటి చోట తెలుస్తుంది సుమా అని చెప్తున్నాడు. ఇది ఆది అంతం. మనం అంతం చేస్తుంటే ఆది మనమే అంతం చేస్తుంటే ఆది అంతము లేకపోవడం ఏంటి? నా మొహం మనమే అంతం చేస్తున్నాం కదా చెప్తున్నాడు. అంచేత ఈ ప్రతి శ్లోకం భగవద్గీతలో ఈ మాస్టర్ లక్షణం గీతలో ఇలా ఏముండదు. 3 ముక్కలు చెప్తాడు ఆయన. మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మా అదృష్టం బాగుంది. వాటి మన భూమిపై ఖనిజములు రసాయనికములైన మార్పులను సంయోగము నియోగాత్మకంగా పొందుచు జీవుల శరీర నిర్మాణంలో కారణంలో వచ్చినవి. ఇట్లు కారణం ఒకటను అన్నము అందరు. అన్నం వలన జీవులు పుట్టుచున్నవి, వర్షం వలన అన్నము పుట్టుచున్నది. భూమిపై నున్న జలమే పైకి పోయి మరల భూమిపై వర్షించినప్పుడు సారవంతమై బీజములు అంకురించును. వర్షం వల్ల పరిసరముల అంకురములు జన్మించును. కనుకనే వర్షదేవతను పద్యునందురు. జలములు మేఘములై వర్షించడానికి కారణము యజ్ఞము, అనగా వాయువు అగ్ని మునగు దేవతలు కలిసి చేయ నిష్కామ కర్మ. మన వల్ల వారికి ఏ ఉపయోగము లేకపోయినను దేవతలు తమ ధర్మములను వర్తింపజేసి వర్షం ఉత్పాదించున్నారు. కనుక యజ్ఞము నుండి వర్షం పుడుచున్నది. ఈ యజ్ఞము కర్మ వలన కలుగుచున్నది. కర్మ అనగా సృష్టిలో దేవతలకు ప్రకృతి నియమింపబడిన ప్రణాళిక లేక కార్యక్రమము. మానవుడు ఫలితము కోరి చేయనది లౌకిక కర్మ, సృష్టిలో జరుగుతున్నది విశ్వకర్మ. ఇది సృష్టికర్మ యొక్క బ్రహ్మ నుండి పుడుచున్నది. బ్రహ్మ అనగా అణువును బ్రహ్మాండముగా విత్తనముగా వృక్షముగా విస్తరించుకున్నట్లు చేయి సృష్టి దేవత. ఇతనే కమలాసనుడు విచ్చుకొనుట తన నివాసముగా కలవాడు అందరు. ఇతని ఎందు సకల సృష్టి విజ్ఞానము సహజముగా నిమియుడును. కనుక వేదస్వరూపుడందురు. కనుకనే బ్రహ్మను మాట వేదమును కూడా అర్థము. ఈ బ్రహ్మ నుండి సకల జీవరాశుల వరకు అడవుల వరకు గల సృష్టి వచ్చును పోచునుండు కనుక క్షరము లేక మార్పునుగా గురి అవునది అనబడును. ఇది అక్షరము నుండి పుట్టుచున్నది. అక్షరం అనగా మార్పులకు గురి కాని సర్వాంతర్యామి. దీన్ని దేవుడనియు పరబ్రహ్మనియు చెప్పుదురు. దీని నుండి అక్షరములుగా బ్రహ్మాది దేవతలు సృష్టియు కలిగి క్షరమగుచున్నారు. ఇది పెద్ద శ్లోకం చెప్పారు మాస్టర్ గారు. ఇది మన మచిలీపాడు మాస్టర్ గారు ఉన్నప్పుడు మచిలీపాడు రోటరీ క్లబ్ వాళ్ళు సార్ మాస్టర్ గారు లెక్చరర్ అని పిలిచారు. మీకు గుర్తుందో లేదో, చల్లపల్లి రోడ్లో ఎక్కడో లెక్చర్ పెట్టారు మాస్టర్ గారు. రోటరీ క్లబ్ వాళ్ళు పెడితే ఆ రోటరీ క్లబ్ గుర్తు చక్రం కదా, అది రోటరీ క్లబ్ గుర్తు చక్రం రౌండ్గా ఉంటుంది. మాస్టర్ గారు ఈ శ్లోకం చెప్పారు. అది చక్రం పరివర్తితే యోగం అనేదో శ్లోకం ఉంటుంది. అదే అన్నంలోంచి మేఘాలు పుడతాయి, మేఘాలోంచి పుడతాయి అని రివర్స్ ఉంటుంది శ్లోకం. మాస్టర్ గారు ఆ రోటరీ క్లబ్ మీటింగ్లో 82లోనో 81లో ఎప్పుడో ఆ రోటరీ క్లబ్ మీటింగ్ పెడితే ఆ చక్రం మీరు వేసుకున్న చక్రం మామూలు చక్రం కాదు అది అని చెప్పి ఈ శ్లోకాన్ని మాస్టర్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు 81, 82లో ఎక్స్ప్లెయిన్ చేశారు. చక్రం పరివర్తితే యోగం శ్లోకం అది ఉంటుంది. ఈ శ్లోకం అన్నమాట. ఈ శ్లోకం ఉల్టాగా ఉంటుంది. మామూలుగా ఏంటి, మనకి మేఘాలు ఉంటాయి, మేఘాల్లోంచి నీళ్ళు వస్తాయి, నీళ్ళు భూమి మీద పడతాయి, భూమి మీద పడితే విత్తనాలు మొలకెత్తాయి, విత్తనాలు మొలకెత్తే విత్తనాల్లోంచి ధాన్యం వస్తాయి, ధాన్యంలోంచి బియ్యం వస్తాయి, బియ్యం వండుకుంటే అన్నం వస్తుంది. అన్నం అనేది లాస్ట్ ఇక్కడ ఎక్కడ కానీ ఇక్కడ ఏంటి, అన్నంలోంచి మేఘాలు పుడతాయి. ఎట్లా పడుతుంది అది పొడుపు కథలాగా ఉంటుంది. ఈ శ్లోకమే పొడుపు కథలాగా ఉంటుంది. మామూలుగా కాబట్టి దాన్ని విడదీయలేడు. మామూలుగా ఏంటి, వర్షాలు కురుస్తాయి, భూమి నీళ్ళన్నీ వర్షాలు మేఘాల్లోకి వెళ్తాయి, సూర్యుడు పీల్చుకుంటాడు. మాకు మొదలెడితే పోనీ భూమి మీద నీళ్ళన్నీ కూడా సూర్యుడు బురదంతా వదిలిపెట్టి నీళ్ళన్నీ కూడా మేఘాల్లోకి తీసుకుంటాడు. మేఘాల్లోంచి వర్షం కురుస్తుంది. వర్షంలో వల్ల విత్తనాలు మొలకలు ఎత్తాయి, ధాన్యం వస్తాయి, బియ్యం వస్తాయి, అన్నం వస్తుంది. అన్నంలో అజ్ఞంలో వేస్తాం, అన్నం అజ్ఞంలో వేస్తాం కదా మనం. అన్నంతో ఈ ధాన్యాలతో వచ్చినటువంటి ఆ పశువులతో అన్నిటితో యజ్ఞాలు చేస్తాం అంతే కదా, నెయ్యి వేసి యజ్ఞాలు చేస్తాం. అట్లా కాదు, ఇది ఈ శ్లోకం రివర్స్గా ఉంటుంది. దాన్ని మాస్టర్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఆ డైమెన్షన్స్ మాస్టర్ చెప్పదు, చెప్పలేదు. ఇంకోటి చెప్పినా అది ఎట్లా చెప్తారు అని ఫిలసాఫికల్గా చెప్తారు, అది ప్రాక్టికల్గా ఉండదు. అది ఈ శ్లోకం చాలా కష్టం. అది చదివి వినిపిస్తాను, ఇంటికెళ్ళి బాగా చదువుకోండి, చదివినాక ఆపేస్తాను, వాళ్ళ ఇంటికి వెళ్తా బాగా చదువుకోండి. మాస్టర్ దీన్ని వీలైనంత అర్థమయ్యేలాగా చెప్పారు యాక్చువల్గా, అయినా అర్థం కావట్లేదు, అందుకే చదువుకోవాలి చెబుతున్నా. మన భూమిపై ఖనిజములు రసాయనికములైన మార్పులను వియోగాత్మకంగా
పొందుచు జీవుల శరీర నిర్మాణంలో కారణంలో అవుతున్నవి. అంటే మన భూమిపైన ఖనిజాలు ఏవైతే ఉన్నాయో మినరల్స్ అంటాం మనం. అదే కదా మొట్టమొదట మనకి 4 కింగ్డమ్స్ చెప్తారు మనకి. ఈ సాధన కూడా బాగా పనికొస్తుంది యాక్చువల్గా. ఇది మనం చాలా టైం పడుతుంది, కానీ మనకి మనం భూమి మీదకి వచ్చేటప్పటికి మొట్టమొదటి ఖనిజాలే ఉంటాయి భూమి మీద. ఖనిజాల తర్వాత నెక్స్ట్ ఏంటి? ఆ ఖనిజాలు అంటే ఏంటి? మన ఖనిజాలు మీకు తెలుసు కదా, మినరల్స్ అనేది. ఈ మినరల్స్ని తిని ఏం బతుకుతాయి? వృక్షాలు బతుకుతాయి. వృక్షాలు వేటిని తిని బతుకుతాయి? భూమిలో ఉండే మినరల్స్ని తిని ఆకాశంలోంచి వచ్చేటటువంటి సూర్యకిరణాలు తీసుకుని భూమిలోంచి వాటర్ తీసుకుని ఆ వాటర్ ఎక్కడ దాకా ఉండదో అంతవరకు అలాగే వేళ్ళు కొద్ది కొద్దిగా వేళ్ళు అంతవరకు అలాగే ప్రయాణం చేసి వాటర్ని వెతుక్కుంటూ ప్రయాణం చేసి ఆ లక్షణాలే మళ్ళీ వచ్చి ఎక్కడ ఉద్యోగం దొరుకుతున్నా ఊరిపోతాం మనం. ఉద్యోగాలకి అమెరికా గట్రా పోతుంటాం కదా, హైదరాబాద్ అట్లా పోతుంటాం కదా. ఆ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? చెట్లకి వేళ్ళు ఉంటాయి కదా. ఇక్కడ చెట్టు ఉందనుకోండి, చిలకల పూడిలో ఉందనుకోండి నీళ్ళు, ఈ చెట్టుకి వీలైతే ఆ చెట్టు స్థాయిని బట్టి అలాగా ఆ నీరున్నంత అలా వెళ్ళిపోతూ ఉంటుంది. నీళ్ళు తెచ్చుకోవాలి. అది కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అందదు చెట్టు అందదు. అంటే అలా వెళ్ళిపోయి అది కిందకి వెళ్ళిపోతుంది. అది లేదా అలా వెళ్ళిపోతుంది. పెద్ద చెట్టు అయితే చాలా దూరం వెళ్తాయి వేళ్ళు. ఆ లక్షణం అక్కడి నుంచి వచ్చింది, వ్యాపించిన లక్షణం అక్కడి నుంచి వచ్చింది. భూమిని తెచ్చుకుంటాయి. గాలి వెలుతురు సూర్యరశ్మి ఎక్కడ తెచ్చుకుంటాయి? చెట్లు కొమ్మలు. అందుకే ఫ్యామిలీ ట్రీ అంటాం మనం. మనకి ఫ్యామిలీ ట్రీ పెట్టి వాడమ్మ నాన్న వాడమ్మ కొడుకు పెట్టి పెడతారు. అది కాదు ఫ్యామిలీ ట్రీ అంటే. చెట్టులో ఉండే ప్రతి భాగం కూడా చెట్టు ఎదుగుదలకి పనిచేస్తుంది. మన ఫ్యామిలీస్లో ఒకటి సంపాదిస్తే 10 మంది బాగుతుంటారు ఇండియన్ ఫ్యామిలీస్లో. కానీ ఫ్యామిలీ ట్రీ అంటారు పేరుకి, కాదు. చెట్టులో ఆకు దగ్గర నుంచి, కాండం దగ్గర నుంచి, వేళ్ళు దగ్గర నుంచి, పువ్వుల దగ్గర నుంచి, కాయల దగ్గర నుంచి చెట్టులో ఉండేటటువంటి ప్రతి భాగం కూడా అవి మానవ జాతికి మనకు వస్తాయి. అవి అన్నీ అవి కలిసి పనిచేస్తాయి. వేళ్ళు కొమ్మలు చిగురులు కూడా కలిసి పనిచేస్తాయి. అవే కదా మన సూర్యరశ్మి తెచ్చుకున్నట్టు చేస్తాయి. సో ఖనిజాలు తిని బొగుతాయి. చెప్పమని చెప్పాను మీకు నేను. ఇక నెక్స్ట్ అది మినరల్ ప్లాంట్ కింగ్డమ్ అంటాం మనం. అంతవరకు బాగానే ఉంటుంది, అరలేవు చెట్లు. నెక్స్ట్ యానిమల్ కింగ్డమ్, జంతు ప్రపంచం, జంతు కక్షలోకి వస్తుంది. పరిణామక్రమం యానిమల్ కింగ్డమ్ వస్తుంది. యానిమల్ కింగ్డమ్ వచ్చినకల్లా ఆవులు, మేకలు ఇవన్నీ పర్లే. ఏనుగులు బలమైన, అతి బలమైన, చాలా బలమైనది. ప్యూర్ వెజిటేరియన్ అది. అన్నింటిలోకి జంతువులు అన్నింటిలోకి చాలా స్ట్రాంగ్గా ఉండే యానిమల్ ఏది? ఏనుగు. అది పక్క వెజిటేరియన్. అది సింహాలు అవి ఏనుగులు అంత స్ట్రాంగ్ కాదు కదా. సింహం ఏనుగు తొండం దగ్గరికి ఏ సింహం వాళ్ళతో వెళ్తే ఒక చెట్టు కొట్టిందంటే సింహం చచ్చూరుకుంటుంది. అందుకే వెనక నుంచి అటాక్ చేస్తాయి. సింహాలు, పుల్లు, ఏనుగులు ముందు నుంచి అటాక్ చేయవు. అది పక్క వెజిటేరియన్. దారాసింగ్ వాళ్ళలాగా. దారాసింగ్ పక్క వెజిటేరియన్. వరల్డ్ నెంబర్ 1 రెజ్లర్ అతను, మల్లయోధుడు. వాడు పక్క వెజిటేరియన్. వాడు అర్థమవుతుందా? సో ఈ ఏనుగులు ఇవన్నీ కూడా ప్యూర్ వెజిటేరియన్స్. తర్వాత సింహాలు అవన్నీ కూడా పక్క నాన్ వెజిటేరియన్స్. సో వాటిలో కూడా వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ డివిజన్ ఉంది. దేంట్లో? యానిమల్స్లో కూడా ఉంది. అది మనిషి దాకా వచ్చినప్పటికి ఏమైపోయింది? ఇక్కడ అర్థమైంది తెలుసా? ఆ యానిమల్స్ కూడా, అంటే టైగర్స్ అవి కూడా రుచి కోసం తినవు. అవి అది ఆహారంగా ఉంది. ఇప్పుడు లైన్ ఉంది. లైన్ రాయల్ యానిమల్ అంటాం. టైగర్ అనం మనం. రాయల్ యానిమల్ లైన్ చెప్తాం మనం, టైగర్ అనం. ఇది తెలుసా? టైగర్ దానికి ఆకలిసిన ఎగిపోయి చంపేసుకుని దాచుకుని తినేస్తుంది. సింహం దాచుకుని తింది. అది ఆకలిస్తేనే అది హంటింగ్కి వెళ్తుంది. సింహానికి ఆకలేకపోతే పక్క నుంచి లేళ్ళు తుప్పులు వెళ్ళిపోతున్నా కూడా ఆడు పక్క చూసి నవ్వుతుంది తప్ప, నన్ను అవ్వదనుకోండి, ఆడు పక్క చూసి తప్ప అది ఏం చేయదు. ఆడు పక్కన ఆడుకుంటున్నా కూడా ఏం చేయదు సింహం. పుల్లు అలా కాదు, ఆడికి పని లేపని కూడా చంపేస్తుంది. సింహం ఏం చేస్తారు సార్? అది ఆకలిస్తే మనం చంపుతుంది, తినేసి వదిలేసి వెళ్ళిపోద్ది.
ఆ నక్కలో కుక్కలో తింటుందా తింద మళ్ళీ నెక్స్ట్ డే ఫుడ్ తింద సింహం మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్గా తీసుకుంటుంది అది. ఫ్రిడ్జ్లో గట్ట పెట్టి రాత్రి తింటుంది. నాన్ వెజ్ సన్నాసోదాలు 4 రోజులు ఫీల్ పెట్టి తింటారు, 3 రోజులు 3-4 days పెడతారు. అది లైన్ ఇప్పుడు ఆ పని చేయదు. నెక్స్ట్ కింగ్డమ్ ఏంటి మనకి? హ్యూమన్ కింగ్డమ్. హ్యూమన్ కింగ్డమ్ వచ్చినవాడికి మాస్టర్ అంటే హ్యూమన్ కింగ్డమ్ వచ్చినా కూడా మాస్టర్ అంటారు ఇదేమో అల్లుళ్ళు అంటూ అంట. ఎవరికి? సృష్టికి. ఏం చేస్తుంట? మినరల్స్ తింటాట, ప్లాంట్స్ తింటాట, యానిమల్స్ కూడా తింటాట, మనుషులు కూడా తింటాట. చంపి తినడం కానీ పొడిచి తింటా అన్నమాట. అర్థమవుతుందా? అందరూ ఏం చేద్దాను మీకంటే ఇక్కడే డిస్క్రిమినేషన్ ఉంటుంది. ఈ తినడానికి సీరియల్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, తినడానికి ప్లాంట్స్ ఉన్నాయి. వాటిల్లో జీవం ఉంటుందా లేదా అది కూడా తినడం చచ్చిపోతాం. అందుకే ఋషులు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నిజంగా సర్వసంగ పరిచయాగా అయిపోయి వెళ్ళిపోయేటట్టు వాడు ఏంటంటే తెలుసా మీకు? ఎప్పుడన్నా మీరు చదువుకున్నారు లేదో, వాడు చట్నీ కూడా కోసే తింటాడు. హిమాలయాలకు తపస్సుకి వెళ్ళిపోతారు చూస్తారా, వాళ్ళు చెట్టు నుంచి కోసే తింటాడు. పండు కూడా చెట్టు నుంచి కోసి తిండావు. చెట్టు వదిలేస్తాయి కదా, చెట్టు నుంచి ఆకులు రాలిపోతాయి, చెట్టు నుంచి రాలిపోయిన పళ్ళు కింద పడిపోతాయి. కొంతకాలం ఇనీషియల్గా వాడు గుహల్లోకి వెళ్ళి తపస్సు చేసుకునేటప్పుడు ఇనీషియల్గా అప్పుడే వెళ్తాడు కాబట్టి ఫ్రెష్గా చెట్టు దేన్నైతే విసర్జిస్తుందో వదిలేస్తుందో దాన్ని తిని బాగుతాడు వాడు. నెక్స్ట్ స్టెప్ తెలుసా? అది కనపడతాం కదా, అది వదిలేస్తాడు వాడు. ఇవన్నీ మనం బాడీ చచ్చిపోతాం, నేను ప్రాక్టీస్ చేస్తే ఉండవు. నెక్స్ట్ క్లాస్ కావాలి మిగలరు. అది నెక్స్ట్ ఏం చేస్తాడు తెలుసా? వాడు ఆ ఘనపదార్థాలు వదిలిపెట్టేసేసి ఆ పక్క నుంచి వెళ్తుంటుంది కదా, ఏది వాటర్ వెళ్తుంటుంది కదా, వాడు జలభక్షణ చేసి బతికాడని చెప్తాడు. చెట్టు విసర్జించిన ఆకులు, వెండాకులు అవన్నీ తిని బతికినటువంటి వాడు జలభక్షణ చేస్తున్నాడు. ఆ నీళ్ళు తాగి బతుకుతాడు కొంతకాలం వాడు, నిజమైనటువంటి యోగస్థితి ఉన్నటువంటి వాడు. నెక్స్ట్ ఏం చేద్దాం తెలుసా? జలం అయిపోయింది కదా, నెక్స్ట్ వాడు వాయుభక్షణ చేసి ఉంటుంది. పురాణాలు చదువుకుంటుంటే దృఢాలు అటు చేసిన వాళ్ళే. నెక్స్ట్ వాడు ఏం చేస్తాడు తెలుసా? వాయుభక్షణ చేస్తాడు వాడు. అంటే ఏం చేస్తాడు? వాయుభక్షణ అర్థం ఏంటి అంటే ఏం చేస్తాడు? ప్రాణాయామాలు చేసుకుంటాడు. గాలి పీల్చుకుని ప్రాణాయామాలు చేసి బాగుతాడు. గుహల్లో ప్రాణాయామాలు ఎలా ఉంటాయని చెప్తాడంటే మనకు తెలియదు ఎలా ఉంటాయంటే అక్కడక్కడే సైక్లిక్ యాక్షన్ జరుగుతుంది. పైనుంచి వాయుభక్షణం అంటే పైనుంచి మన గాలి పీల్చు, ఉష్ అని గాలి వదులు, హమ్ము, సో ఉండవు. అక్కడ సోహములు ఉండవు ప్రాణాయామాలు. అక్కడే గాలి పీల్చుకుంటాడు, అక్కడే గాలి వదులుతాడు. సూర్యుడిలాగా గ్యాస్ ఎక్కడి నుంచి పడుతుంది? సూర్యుడిలోంచి. ఆయనలోంచి పడుతుంది, ఆయనలోనే వెలుగుతుంది, మళ్ళీ ఆయనలోనే లైవ్ అయిపోతుంది, మళ్ళీ ఆయనలోనే పడుతుంది, ఆయనలోనే వెలుగుతుంది, బర్న్ అవుతుంది, ఆయనలో లైవ్ అయిపోతుంది. స్వయంభూ అంటే ఈ యోగులు కూడా ఆ గుహలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది తెలుసా? గుహలో అయిపోయాడు లోపలే జరుగుతుంటుంది ప్రాణాయామం. పైనుంచి గాలి వాళ్ళతో అవసరం లేదు. ఆ లోపల గాలి పీల్చుకోవడం వదలడం, పీల్చుకోవడం వదలడం, పీల్చుకోవడం వదలడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ ఆకాశమే. జాన్లోకి వెళ్ళిపోతాడు. ఆకాశం ఉంటుంది అంటే సర్వాంతర్యామిగా ఎవడైతే ఉన్నాడో స్పష్టం అంతా మొత్తం వ్యాపించి ఆడుతున్నాడో వాళ్ళలో భావంలోకి వెళ్ళిపోయి అలా ఉండిపోతాడు. ఉండిపోయి ఎప్పటికప్పుడు శరీరం ఆటోమేటిక్గా అప్రయత్నం కాదు రాలిపోతుంది. శరీరం ఎంతకాలం అయితే అంతకాలం ఉంటుంది. ఆ శరీర ధర్మం పూర్తి ఆ కాలం కాదు ఎప్పటికప్పుడు అది రాలిపోతుంది, అది పడిపోతుంది, డ్రాప్ అయిపోతుంది శరీరం, వెళ్ళిపోతుంది. ఇది ప్రాణాయామక్రమం. ఇది మనం ఎక్కడున్నాం? ఉల్లిపాయలు దగ్గర ఉన్నాం. మా జీవితం ఎక్కడ ఉంది? ఆదివారం దగ్గర ఉంది. అర్థమైందా? మా జీవితం ఎక్కడ ఉంది? ఆదివారం దగ్గర ఆగిపోయింది. ఆఫర్ ఆగుట. అదే ఆ ఏ ఫర్ యాపిల్ లాగా ఆఫర్ ఆగుట ఆగిపోయింది. ఇది ప్రణామక్రమం. ఇది ఎంత మొత్తం చేయలేము. ఎవరికి ఎంత చేసిన దానికి రాకూడదు. అది ఎక్కడంటే అందరూ అన్నీ చేయాలని, అందరూ అన్నీ మాయలేరు. ఇప్పుడు నన్ను ఎవరన్నా ఒడియాలు మాయమన్నారు అనుకోండి, నేను మానలేను, లేకపోతే నాకేం అవ్వదు. అది ఇక్కడ పాయింట్. మా ఇంట్లో వడ చేయలేదు అనుకోండి, సరస్సు ఒట్లో బాధ అనుకోండి,
సరిసి చారు పెట్టుకుందాం అంటాను, పెట్టుకుందాం అంటది. ఉట్టి చారు తినాలి కదా, ఉడియాలు అయితే ఉన్నాయంటే ఉడియాలు 4 ఉడియాలు వేసేసి చారు తినేద్దామని ఆ ఉడియాలు వేసి చారు తినేస్తా, హ్యాపీగా ఉంటుంది, సరిపోతుంది. నెక్స్ట్ ఉడియాలు లేవనుకోండి, ఉడియాలు లేవి అనడానికి ఏముండదు అక్కడ. ఉడియాలు కాబట్టి పెద్ద విషయం కాదు కాబట్టి అవి కూడా తినకూడదు కదా మాస్టర్ చెప్పింది. అవి కూడా తినకూడదు కదా మాస్టర్ చెప్పింది. ఆ లెవెల్కి వెళ్ళకపోయినా లేకపోతే ఆదివారం వచ్చింది కదా పీక్కిపోతానంటే ఉండదు పరిస్థితి. అట్లా ఇది దాంతో ముందు స్టార్ట్ చేయాలి. ఆదివారం మాంటం కాకపోయినా ఆదివారం లేకపోతే కొమ్మలు వెళ్ళిపోతాయి, తుఫాను వచ్చింది సరే బోట్ వేసుకున్నా సరే వెళ్ళాలి అనేటటువంటిది. అది పోతే చాలా ముందు తర్వాత చూద్దాం, మిగతా సంగతి తర్వాత చూద్దాం చెప్తాను మాస్టర్ గారు. చెప్పి ఇట్లా కారణం ఒకటని అన్నము అందరు అదట ఏంటిది అన్నం అంటే ఏంటి మాస్టర్ ఎగ్జాంపుల్ చెప్పారు. మన భూమిపై ఖనిజములు రసాయనికములైన మార్పులను వియోగాత్మకంగా ఆ వర్డ్స్ మాస్టర్ ఉపయోగించగలరు. వియోగాత్మకం అంటే వియోగాత్మకం లేదనుకోండి మనం చచ్చిపోం, అలా ఉండిపోతాం. సంయోగం అంటే అన్ని అడుగులు కలిసి వస్తే శరీర నిర్మాణం అయిపోయిందండి. ఆ వియోగం లేదనుకోండి మనం ఎప్పటికీ పోము. సరే మనకే విసుకొచ్చి కాస్త ఎవరైనా చంపెట్టరా అంటే పోనీ 70 దాకా ఉన్నాము ఇంకా పోవట్లే, 80 దాకా ఉన్నాము ఇంకా పోవట్లే, మనకైనా బోరు కొడుతుంది కదా. 90 దాకా ప్రేయర్ మారిపోద్ది. ఓ భగవాన్ ఎప్పుడు నాకు విముక్తి, అప్పుడు దాకా మన ప్రేయర్ ఏంటి, నాకు గుండె నొప్పి వద్దు, నా మోకాళ్ళ నొప్పి వద్దు, నా తలనొప్పి వద్దు, అది వద్దు ప్రేయర్. దాడిపోయేది ఇంకా పోవట్లేదు అనుకోండి, ఆ కోళ్ళు ఉంటుంది అక్కడ. పోడైన ఎంతకాలం, లేకపోతే పిల్లలు ఉంటారు ఎంతకాలం మన ప్రేమగా చూస్తారు. వాళ్ళైతే మాత్రం ఎంతకాలం చూస్తారు, మనం చూడలేదు కదా మా అమ్మ నాన్నని, అది వాళ్ళు చూస్తారంటాడు. అప్పటి చివరికి మనం ప్రేయర్ మారిపోయి ఎప్పుడు తీసుకెళ్ళిపోతావా భగవాన్ కొనాల్సి వస్తుంది. అందుకని సృష్టిలో సంయోగము 2 ఉంటాయి. చెప్తున్నారు సంయోగ వియోగాత్మకముగా పొందుచు జీవులు తన శరీర నిర్మాణంలో కారణంలోకి వచ్చినవి. ఇట్లా కారణం ఒకటను అన్నము అందరు అది అన్నంలోంచి పుడుతుందంటే అది మాస్టర్ ఎగ్జాంపుల్ చెప్పారు. అదే చెప్పారు. అన్నము వలన జీవులు పుట్టుచున్నవి, వర్షం వల్ల అన్నం పుట్టుచున్నది. అన్నం వల్ల జీవులు పుడుతున్నారు, వర్షం వల్ల అన్నం పుడుతుంది, మళ్ళీ వెనక్కి వచ్చారు పుట్టుచున్నవి. భూమిపై ఉన్న జలమే పైకి పోయి మరలా భూమిపై వర్షించినప్పుడు సారవంతమై బీజములు అంకురించును. వర్షం వలన పరిశ్రమల అంకురములు జన్మించును, వర్షం వలన పరిసరముల అంకురములు జన్మించును. అదే అవన్నీ ఎక్కడ మిస్ కాకూడదు. వర్షంతో అంకురాలు ఏం జన్మించవు, పరిసరాలు అక్కడ అంకురాలు ఉంటే మాత్రమే పుడతాయి ఇవి. కనుకనే వర్షదేవతను పద్యునందురు. జలములు మేఘములే వర్షించడం కారణము యజ్ఞము. అది జలములు మేఘములే వర్షించడం కారణము యజ్ఞము. అంటే యజ్ఞం అనేది ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఇది ప్రిన్సిపల్. అన్నం అనేది ఒక ప్రిన్సిపల్, యజ్ఞం అనేది ఒక ప్రిన్సిపల్. యజ్ఞం అనేది మనం చేసేదాకా యజ్ఞం అంటున్నాం, మనం చేసేదాకా యజ్ఞం అంటున్నాం. అజ్ఞానికి అసలు అర్థం ఏంటి, అదొక ప్రిన్సిపల్. దేని నుంచి ఏది పుడుతుంది, సృష్టి మొత్తం అంతా కూడా ఎలాగంటే మేఘాలు వర్షించి వర్షం వచ్చి వర్షంలో ఎక్కడైతే అంకురాలు బీజాలు ఉన్నాయో అవన్నీ మొలకెత్తి మళ్ళీ ఈ భూమి మీద నీళ్ళని మేఘాల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి వర్షం పడి మళ్ళీ మీ మొలకలెత్తి ఇదంతా ఎంత కలిసి ఏంటి యజ్ఞం. అందుకే గుర్తుపెట్టుకోండి, జీవితంలో నాకేదైనా ఒక విషయం తెలిసిందనుకోండి నేను మీకు చెప్తా, మంచి విషయం. నా దగ్గర ఏదైనా ఉందనుకోండి మీకు లేకపోతే అది నేను మీకు షేర్ చేస్తా. మీరేం చేయాలి, దాచేయాలి, దాన్ని పెట్టిలో పెట్టి దాన్ని మళ్ళీ ఇంకొకరికి షేర్ చేయాలి. ఇది యజ్ఞ ప్రక్రియ. ఏంటి ఇది అంటే యజ్ఞ ప్రక్రియలో ఇది ఉండదు. ఈ టైట్ ఫిస్ట్ అంటారే పోస్తున్న యజ్ఞంలో పోస్తున్న మాస్టర్ యజ్ఞమే చేశారు జీవితాలు. లేకపోతే ఇన్ని చోట్ల డిస్పెన్సరీలు నడుస్తాయా? వాళ్ళ అబ్బాయికి ఏదో ఆరోగ్యం బాగాలేదు, మాస్టర్ అబ్బాయికి మందులు వేయాలా, ఫిట్స్ ఇంగ్లీష్లో మందులు లేవు దానికి. ఆ ఫిట్స్లో ఇంగ్లీష్లో ఉన్న మందులు వేస్తే మైండ్ అంతా డల్ అయిపోతుంది, ఆ చదువుకోలేడు. సొంతంగా అయినా ఆ హోమియోపతిని స్టడీ చేసి మొత్తం ఫిలాసఫీ చదువుకుని మెడిసిన్ చదువుకుని ఆయన అబ్బాయిని ముందెక్కడ మందులు వేయించుంటారో మనకు తెలియదు. ముందెక్కడ మందులు వేయించుంటారు. హోమియోపతి ఎవరు హోమియోపతి మందులు బాగా పనిచేసి వేయించుంటారు ఆయన ముందు మొట్టమొదటిలో. అలాగా వాళ్ళ అబ్బాయిని ఆయన సొంతంగా చదువుకుని ఆయన డెవలప్ అయ్యే డాక్టర్గా ట్రీట్ చేశారు. తర్వాత ఆయన డిస్పెన్సరీ స్టార్ట్ చేశారు.
ఆయన దగ్గర పేషెంట్లుగా వస్తున్నటువంటి వాళ్ళు మాస్టర్ గారు మేము కూడా డిస్పెన్సరీలో కూర్చుంటా ఉన్నారు. డిస్పెన్సరీలో కూర్చున్నటువంటి వాళ్ళు డిస్పెన్సరీలో మందులు గట్టి ఆగారా, వాళ్ళు కూడా నేర్చుకోవడం మొదలెట్టారు. మాస్టర్ గారు మేము కూడా మందులు ఇస్తాంటే ఇవ్వండి అని వాళ్ళ దగ్గర డిస్పెన్సరీ పెట్టారు. వాళ్ళ దగ్గర ఎవరో కొంతమంది మందు కట్టడానికి చేరారు, వాళ్ళు కూడా నేర్చుకున్నారు. వాళ్ళు మళ్ళీ కొద్దిగా డిస్పెన్సరీలు పెట్టారు. మాస్టర్ గారు వైజాగ్ వచ్చారు, క్లాసులు పెట్టారు. చాలామంది డిస్పెన్సరీలో పనిచేస్తూ నేర్చుకున్నారు, హాస్పిటల్స్ పెట్టారు. అట్లా ఇవాళ అలా 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 అలాగా ఎన్నో రాష్ట్రాల్లోకి ఈ డిస్పెన్సరీలు వ్యాపించినాయి. అది యజ్ఞం అంటే. మన యజ్ఞం అంటే ఆదివారం పూట హోమమే. మన యజ్ఞం అంటే ఏంటి? ఆదివారం పూట హోమం, సత్యనారాయణ చెప్తున్న గారెలు ఆపేసేయాలండి. గారెలు సత్యనారాయణ తెచ్చిన గారెలు అని ఇది హోమం అంటే అంతే కదా. మన యజ్ఞం ఎక్కడ సాగింది? స్కూల్ ఉంది, రాజుగారు లేరు, తర్వాత ఎవరో తెలియదు, ఆగిపోయింది యజ్ఞం. యజ్ఞం లేదు అక్కడ. యజ్ఞం అనేది ప్రక్రియ లేని చోట వ్యవస్థ నాశనం అయిపోతుంది, ఎదగదు ఆ వ్యవస్థ. కుటుంబాన్ని అంతే. తల్లిదండ్రులు పిల్లలు బాగా ప్రేమగా పెంచుతారు. ఆ పిల్లలు అన్నయ్య అయితే తమ్ముడిని, అక్క అయితే చెల్లెల్ని, వీళ్ళు ఆడపిల్లల్ని అంత బాధ్యతతోనే పెంచాలి. వాళ్ళు అంత బాధ్యతతోనే పెంచాలి. అదే అర్థం మీకు. ఈ ఆయన ఈ ఆవిడే గెలిచి వాళ్ళ అమ్మా నాన్ని బాగా చూస్తారు అనుకోండి. వాళ్ళ అమ్మా నాన్ని బాగా చూస్తారని తెలితే ఈ పిల్లలు కూడా, వీళ్ళు ముసలి పిల్లలు కూడా బాగా చూస్తారు. వీళ్ళ అమ్మా నాన్న బాగా చూడకుండా ఎప్పుడు పోతాయి ముసలిది అని చూసారనుకోండి, ఈ పిల్లలు కూడా వాళ్ళ అమ్మా నాన్న ముసలి ఎప్పుడు పోతారని చూస్తుంటారు. యజ్ఞం కట్టయిపోతుంది అక్కడ. యజ్ఞం కట్టయిపోతుంది. యజ్ఞం అనేది అలా మల్టిప్లై అవుతూ ఉండాలి. ఎలా మల్టిప్లై అవుతూ ఉండాలా? వర్షం కురిసింది, విత్తనాలు వచ్చినాయి, చెట్లు అయినాయి, మళ్ళీ పళ్ళు వచ్చినాయి, మళ్ళీ విత్తనాలు వచ్చినాయి, అక్కడక్కడ పారేశారు. ఆ చిలకలు కాకులు ఆ పళ్ళు తినేసి అక్కడక్కడ విత్తనాలు పారేసినాయి. అవన్నీ మొక్కలు మొలిసినాయి. ఆ మొక్కలు మేఘాలు ఆకర్షించినాయి. మళ్ళీ వర్షం కురిసింది, మళ్ళీ మొక్క మొలిసినాయి, మళ్ళీ పళ్ళు వచ్చినాయి. ఎంత సృష్టి చక్రం ఇదంతా. ఇది జీవితంలో ఇది కంటిన్యూ అవుతున్నంతసేపు సృష్టి బాగుంటుంది, భూగోళం బాగుంటుంది, ప్రకృతి బాగుంటుంది, మన జీవితాలు బాగుంటాయి, దేశాలు బాగుంటాయి, ప్రపంచం అంతా బాగుంటుంది, సృష్టి మొత్తం బాగుంటుంది. ఇది యజ్ఞం అంటే. యజ్ఞానికి మీనింగ్ అది. మనం చేసిన యజ్ఞాలు అవి యజ్ఞాలు చేసుకుంటాం మనం. అది కూడా యజ్ఞంలో భాగం అనడానికి లేదు. అది సృష్టి యజ్ఞం అనేది ప్రధానమైన యజ్ఞం. అది జీవితంతో ముడిపడి ఉంటుంది. అది చెప్తున్నారు మాస్టర్ గారు. ఏం చెప్తున్నారు? అన్నమందులు, అన్నం వల్ల జీవులు పుడుచున్నవి, వర్షం వల్ల అన్నం పుడుచున్నది. భూమిపైన ఉన్న జలమే పైకి పోయి మరలా భూమిపై వర్షించినప్పుడు సారవంతమై బీజంలోకి అంకురించును. వర్షం వలన పరిశ్రమల అంకురములు జన్మించును. అక్కడికనే వర్షదేవతను పద్యనందురు. జలములు మేఘములే వర్షించిన కారణము యజ్ఞము, అనగా వాయువు అగ్నిము నాకు దేవతలు కలిసి చేయు నిష్కామ కర్మ. మన వల్ల వారికి ఏ ఉపయోగము లేకపోయినను దేవతలు తమ ధర్మములను వర్తింపజేసి వర్షం ఉత్పాదించున్నారు కనుక యజ్ఞము నుండి వర్షం పుడుచున్నది. అది యజ్ఞంలోంచి వర్షం పుట్టడం ఏంటి అంటే అర్థం ఇది. అంటే అగ్ని, వాయువు, జలములు ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? రొటేట్ అవుతూ ఒకదానికి ఒకటి సంప్రదించుకుంటూ ఈ మేఘాలు బయటికి వెళ్ళి సూర్యుడు మేఘాల పైకి వర్షం పైకి తీసుకెళ్తున్నాడు. మేఘాలు పుడుతున్నాయి, వర్షం కురుస్తుంది, మొక్కలు మురుస్తున్నాయి, ధాన్యం వస్తున్నాయి, మళ్ళీ మేఘాల పైకి. ఈ ప్రక్రియ అంతా దేవతలు చేస్తున్నారు. దేవతలు ఏం కోసం చేస్తారు? అంతా కూడా వాళ్ళ కోసం చేస్తున్నారా? దాంట్లో వాళ్ళ స్వార్థం ఏమైనా ఉందా? దాంట్లో వాళ్ళకైనా కలిసి వస్తుందా? వాళ్ళు మళ్ళీ లంచాలైనా అడుగుతున్నారా? ఏం లేదు కదా. కాబట్టి అట్లా నిష్కామమైన కర్మ ఉంది సుమా అని చెప్తున్నారు. అది యజ్ఞం అనేది నిష్కామంగా జరగాల్సిమా అని చెప్తున్నారు. మన యజ్ఞాల్లో కూడా నిష్కామం. యజ్ఞాల్లో సంకల్పం లేదు, యజ్ఞం చేయరు. సంకల్పం లోకక్షేమం అయితే పర్వాలేదు, కానీ సంకల్పంలో కూడా మన స్వార్థం ఉంటుంది. తప్పదు. ఒకసారి ఏదో గ్రహ దోషాలు అవి ఇవి అంటారు. పోకపోతే ఏదో శాస్త్రం ఉంది కాబట్టి గ్రహ దోషాలు పోవాలంటే యజ్ఞం చేయండి, ఆ గ్రహాలు శాంతించండి చెప్తారు. తప్పులేదు, కానీ అవసరార్థం తప్పులేదు, కానీ మనసులో మాత్రం అది ఉండాలి. ఈ అవసరార్థం చేస్తున్నాను నేను అనేటటువంటి దేవతలే కదా. రాక్షసులు మనం చేయట్లేదు కదా, పిశాచాలు మనం దేవతలుగా మనం చేస్తున్నాం. దేవతలు చేస్తే మంచి విషయం కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. కానీ యజ్ఞానికి అర్థం మాత్రం మనం సమిధులు వేసి యజ్ఞగుండం పెట్టి అది 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 యజ్ఞానికి పరిపూర్ణ అర్థం మాత్రం కాదు చెప్తున్నారు మేషకాలు. యజ్ఞం అనగా వాయువు, యజ్ఞం అనగా వాయువు, అగ్ని మునగు దేవతలు కలిసి నిష్కామ కర్మ. మన వల్ల వారికి ఏ ఉపయోగము లేకపోయినా దేవతలు తమ ధర్మములు వర్తింపజేసి వర్షం ఉత్పాదింపజేయుచున్నారు కనుక యజ్ఞం నుండి వర్షం పుడుచున్నది.
ఈ యజ్ఞము కర్మ వలన జరుగుతున్నది. కర్మ అనగా సృష్టిలో దేవతలకు ప్రకృతిచే నియమించబడిన ప్రణాళికల కార్యక్రమము. ఇదంతా దేనివల్ల జరుగుతుంది? యజ్ఞం అంతా నాశకారం మంచి ముక్తి దేనివల్ల జరుగుతుంది? కర్మ వల్ల జరుగుతున్నది. ఈ కర్మ ఏంట్రా అంటే ఈ కర్మ అంతా ఏంట్రా అంటే ఈ కర్మ అంతా ఏ కర్మ? వ్యక్తిగతమైన కర్మ అది కాదు. అంతే ఏంటి? సృష్టి కర్మ. మనకున్న కర్మ అంతా ఏంటి? మన తాలూకు వ్యక్తిగతమైన కర్మ. దేవతలు ఏ కర్మ చేస్తున్నారు? సృష్టి కర్మ చేస్తున్నారు. వ్యక్తిగతమైన కర్మ మనకి ఎందుకు వస్తుంది తెలుసా మీకు? మీ సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను, బుర్రకు ఎక్కించుకోండి. రుచి కోసం ఆహారం తింటే వ్యక్తిగతమైన కర్మ వస్తుంది. జిహ్వ చాపల్యం కోసం మన ఆహారం తీసుకుంటే ఆహారంతో కూడా దుష్కరం మనకు వస్తుంది. అంటే ఏ జంతువుల్ని వాటిని మనం చంపుకొని తింటాము, దానికి సంబంధించిన కర్మ అంతా ఖచ్చితంగా అనుభవించాల్సిందే. దాంట్లో సెకండ్ థాట్సే ఉండదు. నచ్చకపోయి తీరియదు. జిహ్వ, కళ్ళు, చెవులు, ముక్కులు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు. దీంతో ఏదైతే ప్రకృతి విరుద్ధంగా, శాస్త్రానికి విరుద్ధంగా, ధర్మానికి విరుద్ధంగా, సృష్టికి విరుద్ధంగా వీటితో మనం ఏం చేసినా కూడా ఆ కక్షల్లో కర్మ అనేది ఖచ్చితంగా మనకు వస్తుంది. ప్రతి క్షణం మనకి ఏదో కర్మ మనం చుట్టుకుంటూనే ఉంటుంది, తెలియకుండా చుట్టుకుంటుంది. మనసులో ఆలోచనలో దొంగ తంతే బాగుంది అనిపిస్తుంది. ఎంత చేసినా ఏదో విశ్వాసం దొంగ బుద్ధి రావాలి కదా అనిపిస్తుంది. అనిపిస్తుందా? పిల్లల మీద అనిపిస్తారు, పక్కింటి మన పిల్లల మీద మనకి అనిపిస్తుంది. ఏదోకి బుద్ధి రావాలి, దీనికి బుద్ధి రావాలి, ఆడికి బుద్ధి రావాలి, అల్లుడికి బుద్ధి రావాలి, వాళ్ళకి బుద్ధి రావాలి, పక్కింటి వాడికి బుద్ధి రావాలి, ఎదురింటి బుద్ధి రావాలి. ఉదయం సాయంకాలం దాకా ఇప్పుడు మా సొంత పిల్లల మీద నాకు అనిపిస్తుంది. విసిగి చేస్తుంటే అదొక బుద్ధి రాలేదు, అదొక చదవట్లేదు, అదొక బుద్ధి రాలేదు అనిపిస్తుంది. అట్లా మొదలెడితే మనకి పై వాళ్ళ సంగతి వదిలేసేయండి, మన పిల్లల గురించి మనకి అనిపిస్తుంటుంది కదా. అట్లా మా పక్కల గురించి మనకి ఎందుకు అనిపిస్తుందండి? అనిపిస్తూనే ఉంటుంది. పెట్రోల్ బంక్కి వెళ్తే ఏదో పెంచితే రేట్లు, మటన్ కొట్టుకు వెళ్తే అదో మొదట కేజీ ఎంత ఉండేది, ఏదో పెంచే దొంగ వదవని ఎవరు తినమని నిన్ను అసలు. అక్కడి నుంచి మొదలెడితే ఉదయం సాయంకాలం దాకా నిద్రపోయే లోపున మనసుతో, మాటలతో, చేతలతో, ఆలోచనలతో, వినటంతో, టీవీలు చూడడంతో, కళ్ళ కర్మ, టెలిఫోన్లో ఏమనుకుంటున్నారు మన గురించి, చెవులు కర్మ. మరి చెడు తర్వాత వచ్చేసేమలో అంటే జ్ఞానేంద్రియాలతో, కర్మేంద్రియాలతో మనం చేయకుండా ఖచ్చితంగా మనం ఒకసారి లిస్ట్ తయారు చేసుకుని, అందుకే రామచంద్ర మిషన్ వాళ్ళు వాళ్ళకి సిస్టమ్ ఉంటుంది. రామచంద్ర మిషన్ వాళ్ళు మంచి ఆర్గనైజేషన్. రాత్రి పడుకోబోయే ముందు అన్నీ అయిపోయిన తర్వాత పడుకోబోయే ముందు డైరీ తీసుకోమంటారు. పొద్దున లేచిన తర్వాత ఏం తిన్నావు, ఏం చేసావు, ఎవరితో మాట్లాడావు, ఏం ఆలోచించావు, ఇదంతా లిస్ట్ అవుట్ చేయమంటే నాకు తెలిసి ఇంటికి వెళ్ళాక మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే 89% నమ్మకం 98% రబ్బీష్ ఉంటుంది అందులో. చేసా 98% అయిపోయిందిగా. కళ్ళు మూసుకుని ఎంత పోవాలని అక్కడే కళ్ళు మూసుకుని మళ్ళీ రేపు పొద్దున రెడీ చేయను అనుకుని మనసులో అనుకుని ఏదో అనుకుని మొత్తం మీద వాష్ చేసుకోని చెప్పి సిస్టమ్ ఉంటుంది వాళ్ళకి. అంత వాష్ అయిపోద్ది. ఎప్పుడు వాష్ అవుద్ది? మరుసటి రోజు ఈ లిస్టులో 98%, 98 చూసారా, ఈ 90లో మరుసటి రోజు ఏమైనా 10-20 పాయింట్లు తగ్గితే అంత మేర వాష్ అవుద్ది. అంటే వాష్ అవ్వదు, యాడ్ అవ్వదు, అది లెక్క. వాష్ అవ్వదు, ఏమవదు. ఎప్పుడు బట్టి వాడు కడితే చక్రవడ్డీ బారువడ్డీ పడవు. అసలప్పు తీరదు, అసలప్పు తీర్చాల్సిందే. చక్రవడ్డీ బారువడ్డీ పడవంతే. అప్పుగా ఉంటుంది. అట్లీస్ట్ అప్పుకి మళ్ళీ అసలుకి అప్పు కలిసి ఆ రెండు అసలయ్యి ఉంటుంది, అది పడదు. ఇది యజ్ఞం అంటే రొటేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు చెప్తున్నారు మాస్టర్ గారు. అంటే కర్మ అంటే సృష్టి కర్మలోకి వెళ్ళిపోవాలి. లేకపోతే అదే మాస్టర్ గారు రోజు ఇండికేషన్లో రాత్రులు చదువుకుంటాం మనం. లెట్ మై ప్లాన్ బి
ఎన్ ఎపిటోమ్ ఆఫ్ ది డివైన్ ప్లాన్. నా ప్రణాళిక విశ్వ ప్రణాళికగా వ్యాప్తమై ఏదో ఉంటుంది తెలుగులో. ఏం చెప్పు. అది మరి గట్టి చెప్పు. నా ప్రణాళిక విశ్వ ప్రణాళికగా అది తెలుగులో, ఇంగ్లీష్లో అర్థం కాకపోయినా తెలుగులో అది. అది ఉదయం లేచిన దాని సాయంకాలం లోపున ఏ పని చేసినా కూడా అది నిష్కామమైనటువంటి యజ్ఞ సృష్టి యజ్ఞంగా మారేలాగా చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. అది మన అనంతమైనా కావచ్చు, ఏదైనా మంచినీళ్ళు తాగడమైనా కావచ్చు, మరొకటైనా కావచ్చు. దాని మీద మైండ్ క్రమంగా ఆ చివరి శాశ్వత నిలయం అవ్వచ్చు. అది ఇది ఇది శాశ్వతంగా అయిపోవాలి, ఇది ఇక్కడ అయిపోవాలి. అది స్టెబిలిటీ అంటే అక్కడ స్టేబుల్ అయిపోవాలి, స్టెబిలిటీ వచ్చేయాలి. అక్కడ మిగతా పాయింట్లు పెద్ద పాయింట్లుగా అనిపించు. అందుకే మనం చిన్న వాటికి ఇప్పుడు రూమ్లో అంతా చనాలు అయిపోయాయి అనుకోండి, ఊరంతా చెత్త అయిపోయింది అనుకోండి, అది కడిగితే పోదు. పెద్ద వర్షంతో ఏమవుద్ది, పెద్ద వర్షం అయినా బాగుంటుంది, కానీ మచ్చలు మొత్తం రోడ్డు అన్నీ మొత్తం క్లీన్ అయిపోయింటే కొంచెం వర్షం పడింది అనుకోండి, ఏమవుతుంది మచ్చ రోజుకి 100 రోడ్లు రోజు అవుతాయి. అంటే పెద్ద ప్రవాహం వస్తే మొత్తం కొట్టుకుపోయి కాలంలో చెత్త కూడా కొట్టుకుపోతుంది పెద్ద ప్రవాహానికి. ఆ కాసేపు గందరగోళంగా ఉంటుంది, కానీ నెక్స్ట్ డే ప్రశాంతంగా ఉండి హాయిగా ఉంటుంది. ఆ పైనుంచి దిగొస్తే ఇవన్నీ కొట్టుకుపోవాలి తప్ప మన చిన్న ప్రయత్నాలు, ఈ ముక్కు మూసుకుని ఆ ముక్కుతో వదులు, ఆ ముక్కు మూసుకుని ఈ ముక్కుతో వదులు, ఈ కాలు తీసి నోట్లో పెట్టుకో, నోట్లో తీసి నెత్తిమి పెట్టుకో, ఇట్టి దీనివల్ల మంచిదే. ఆసనాలు చేసుకుని ప్రాణాయామాలు చేసుకోవచ్చు, కానీ అసలు అక్కడ ఉంది యోగంలో. ఏ పని చేసినా కూడా సృష్టి కర్మ కోసం నిష్కామమైనటువంటి సృష్టి యజ్ఞంగా అనుకుని చేస్తేనే ఫలితం ఉంటుంది. ఆహారం దగ్గర నుంచి అది గుర్తుపెట్టుకుని చేసుకోవాలి, మంచినీళ్ళు తాగడం దగ్గర నుంచి చేసుకోవాలి చెప్తారు మేష్ గారు. ఈ పేర అయిన తర్వాత ఆపేస్తాను. యజ్ఞము కర్మం వల్ల కలుగుతున్నది. ఆ కర్మ అనగా సృష్టిలో దేవతలకు ప్రకృతిచే నియమించబడిన ప్రణాళిక కార్యక్రమం. మానవుడు ఫలితము కోరి చేయనది లౌకిక కర్మ. మానవుడు ఫలితము కోరినది లౌకిక కర్మ. సృష్టిలో జరిగినది విశ్వకర్మ. ఇది సృష్టికర్త యొక్క బ్రహ్మ నుండి పుడుచున్నది. మానవుడు ఫలితాలను కోరి చేసేదంతా ఏంటది? తన తాలూకు సొంత కర్మ. అది సృష్టిలో జరుగుతుందంతా కూడా ఏంటి? విశ్వకర్మ. ఇప్పుడు దేవతను ఆరాధించడం అంటే దేవతల మంత్రాలు చదువుకోవడమా, లేకపోతే మన జీవితాన్ని యజ్ఞార్థంగా మలుచుకొని సృష్టిలో దేవతలందరూ కూడా దేనికోసం పనిచేస్తున్నారో, ఎంత నిష్కామంగా వాళ్ళు పనిచేస్తున్నారో, పంచభూతాలు ఎట్లా పనిచేస్తున్నాయో ఆ పంచభూతాల ఆరాధన ఎలా చేయాలి, అది కదా. పంచభూతాల ఆరాధన అంటే ఏంటి? భూమి. ఎట్లా భూమిని ఆరాధన చేస్తాము? ఎలా ఆరాధన చేస్తాం? పృథ్వీతత్వం. అది పరిసరాలను బాగా కాపాడుకోవడం, భూమి మీద ఉండేటటువంటి జీవరాశుల పట్ల కరుణ కలిగి ఉండటం, అన్ని జీవరాశుల పట్ల ప్రేమ కలిగి ఉండటం, భూమిలో ఉండే ఖనిజాలని వాటిని ఎట్లా ఇప్పుడు మీరు పెద్ద సైన్స్ అది ఈజీగా ఉండదు. ఇప్పుడు అరబ్ కంట్రీస్లో వీటిల్లో భూమిలో ఆయిల్ అని తవ్వేస్తున్నారు, ఉన్నంతకాలం తవ్వేస్తారు వాళ్ళు. భారతంలో లేకపోయినా ఒక కథ ఉంది మనకి. ఆ కథ ఏంటి? భారతంలో యాక్చువల్ లేదనుకోండి, కదా అక్కడ ఎవరో పెట్టారు. ఒక అమ్మాయి వెళ్ళిపోతుంటుంటే ఇంటికి నూనె పట్టుకెళ్తుంటుంది. నూనె పట్టుకెళ్ళిపోతే ఆ నూనె ఒలిగిపోతుంది కింద. భారతంలో లేదు, ఎక్కడ ఎవరు పెట్టారు, కానీ మంచి కాదు, అది ఒలిగిపోతుంది. ఇంటికి వెళ్ళేటగల నూనె పట్టుకెళ్ళకపోతే వాళ్ళ అమ్మ తంతుంది. ఆ అమ్మాయి ఏడుస్తుంటే కరుణ అలా వెళ్తున్నట్ట. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, నూనె అంతా భూమి మీద పడిపోయింది, అందులో కలిసిపోయింది, ఇసుకలో కలిసిపోయింది, మా అమ్మ తంతుంది చెప్పిందట. ఆ కరుణుడు భూమి అంతని మొత్తం చేయలా పెట్టేవాడు, మంచి బలవంతుడు కదా. ఆ ఇసుక అంతా తీసి మొత్తం అంతా అలా పిండి ఆ నూనె అంతా వేసి ఇంటికి పట్టుకెళ్ళానంట. ఆ భూదేవి సప్పించిందట వాడిని. ఏం సప్పించిందట? ఒరే అది పారేసుకుంది, నీకేంట్రా సంబంధం, నన్ను నీ బలవంతుడు కదా, నువ్వు నన్ను పిండుతావా, నన్ను పండు సప్పించి అదే రథం అక్కడే కూరి చచ్చిపోతావులే, నేను సప్పించిందని చెప్తారు కదా. భారతం లేకపోయినా చాలా మంచి కదా. అర్థం ఏంటి? ఆ భూమిలో రసాన్ని వాడు పిండేశాడు. ఇప్పుడు వీళ్ళు ఆయిల్స్ అవి తీస్తారు, భూమిలో నుంచి ఆయిల్ తీస్తారు, కన్యాలు మొత్తం భూమిలో తవ్వేస్తారు.
మీ శరీరానికి ఎంత ఆయిల్ కావాలో భూమికి కూడా అంత ఆయిల్ కావాలి. శరీరంలో ఎలాగైతే చలికాలంలో మనం ఎక్కువ ఆయిల్ ఫుడ్ చలికాలంలో మానేయకూడదు. ఆయిల్ బాడీకి ఆయిల్ వెళ్ళాలంటే పైన అప్లై చేయాలి, వనంలో కూడా కొంచెం ఆయిల్ ఉండాలి. చలికాలంలో ఒళ్ళంతా ఏమవుతుంది, మనకి ఈ పెన్సిల్ కట్టిపోయి దొరదర వస్తుంటుంది, ఆయిల్ తగ్గిపోయి బాడీలో అది డ్రై అయిపోతుంటుంది చలికాలంలో. మాయిశ్చరైజ్ కాదు, దానికి కావాల్సిన ఆయిల్ బాడీలో ఉండాలి. పై కూడా ఆయిల్ అప్లై చేసుకుండాలి, అదే అప్లై చేసుకుంటారు, అదే సైన్స్ ఉంటుంది. భూమికి కూడా కావాలి అది. భూమికి కూడా కొంత ఆయిల్ ఓపెన్ ఆయిల్ ఉంటుంది, దానికి జవసత్వాలు అంటాం కదా. శరీరానికి ఎంత అవసరం, మా భూమి నుంచి పుట్టేవాళ్ళు కదా మనం, దానికి అంతే అవసరం. కొంతకాలం ఏమవుతాయంటే భూకంపాలు వస్తాయి, ఇంకోటి వస్తాయి, బాగా సొరంగాలు తవ్వేస్తారు భూమిలో. ఆ భూమి తను కాపాడుకోవడం గురించి అటు ఇటు అడ్జస్ట్మెంట్ జరిగితే ఒక ఖండం లేచిపోయి సముద్రంలో కలిసిపోతుంది, ఇంకో ఖండం పుడుతుంది. కొన్ని లక్షల సంవత్సరాలు కానీ మళ్ళీ దాని మనుషులు పుట్టు. సైన్స్ చదువుకుంటాం అనమాట. ఒకప్పుడు ఖండం ఉండే, ఆసియా ఖండం ఉండేది, అది కొట్టుకెళ్ళిపోయి అమెరికాలో కలిసిపోయింది, చదువుకుంటుంటాం మనం. అప్పుడు మనం ఉండుంటాం, మనం మర్చిపోయాం కానీ మనకు తెలియదు. మనం ఆకారంలో పెట్టుంటాం, ఏడ్చుంటాం, సముద్రం మీదకి వచ్చేస్తుంటే నాన్న గోల్ చేస్తుంటాం, కానీ మనం మర్చిపోయాం కాబట్టి మనకు తెలియదు అది. సో పృథ్వీ తత్వాన్ని ఆరాధన చేయడం అంటే చిన్న విషయం కాదు. భూమి మీద పుట్టినటువంటి జంతువులు, భూమి మీద పుట్టిన మొక్కలు, ఆ భూగోళం దాన్ని ఎలా కాపాడుకోవాలి, ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి, పంచభూతాలను ఎలా కాపాడుకోవాలి, జలాలను ఎలా కాపాడుకోవాలి, జలాలను ఎలా రక్షించుకోవాలి, జలాలను ఎలా కాపాడుకోవాలి, జలాలను ఎలా చేసుకోవాలి అనేటటువంటిది అది ఒక పెద్ద సైన్స్. అలా అగ్ని, అట్లా వాయువు అనేది ఎట్లా పొల్యూట్ కాకుండా కాపాడుకోవాలి. ఇవన్నీ చేసుకుంటేనే యజ్ఞం మనం చేసినట్టుగా, యజ్ఞంలో ఉండే దేవతలు మనం ఆరాధించినట్టుగా. అంటే పంచభూతాలను ఆరాధించడమే అంతే మనది. అదే నా లాస్ట్ వీక్ కూడా చెప్పాను మీకు. వేదకాలంలో మన వాళ్ళు పంచభూతాలు ఆరాధించేవాళ్ళు. దాన్ని వెస్టర్న్స్ ఏమంటారు, వేదకాలంలో భారతీయులకి సరైనటువంటి ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళు తెలియక చెట్టుల్ని, పుట్టల్ని, అగ్నిని, వాయుని ఆరాధించేవాళ్ళు అంటారు వాళ్ళు. అంటే వాడికేం తెలియదు. ఎందుకంటే పంచభూతాలను ఆరాధన చేయకపోతే అసలు పంచభూతాలతో మన శరీరం ఉంది, దీనికి అవే ఆధారం. ఆ పంచభూతాలను కాపాడితేనే భూగోళాన్ని మనం కాపాడినట్టు. భూగోళం కాపాడితేనే మనందరికీ మనుగడ ఉంటుంది. భూగోళం లాగితే మన మనుగడ ఏముంటుంది. పంచభూతాల ఆరాధన అంటే ఏదో ప్రిమిటివ్ ఏజ్లో ఉన్నారు, స్టోన్ ఏజ్లో ఉన్నారు, అప్పుడు వాళ్ళు పంచభూతాలను ఆరాధన చేసేవాళ్ళు. అంటే వాడి సైన్స్ తెలియక వాడి ఆరాధనే దేవత ఆరాధన. సింబాలిక్గా అదంతా మనం చేయకుండా మనం మామూలు ఆరాధనలు, యజ్ఞాలు మనం చేస్తున్నాం. అది గుర్తుపెట్టుకుని జీవిస్తే ఆరోగ్యం బాగుంటుంది, మనసు బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రకృతి బాగుంటుంది. ప్రకృతి వైపరీత్యాలు ఉండవు, ఎక్కువ వర్షాలు ఉండవు, తక్కువ అతివృష్టి ఉండదు, అనావృష్టి ఉండదు, భూకంపాలు ఉండవు. ఇప్పుడు సైంటిస్టులు ఏమంటున్నారు, ఇట్లాగే భూగోళం ఉంటే ఏమన్నాడు ఆకిన్స్ చెప్తున్నాడు, ఇప్పుడు ఇలాగే భూగోళం ఉంటే 1,00,000 సంవత్సరాలు 8,000 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత భూమి మీద మొత్తం మనుషులు బతకడానికి అవకాశం లేదు. ఇప్పుడు నుంచి వేరే గ్రహాల్లోకి వెళ్ళి వెతుక్కోండి రా, ఎక్కడన్నా ఆవాసాలు ఉన్నాయేమో, నీళ్ళు ఉన్నాయేమో వెతుక్కోండి, కొంతకాలం పోతే భూగోళం పోతుంది అని చెప్పి సైంటిస్టులు చెప్పేస్తున్నారు. ఈ భూగోళం మీద మనిషి బతకలేడు, ఇప్పటికీ పొల్యూట్ అయిపోయింది. వెనక్కి పట్టలేం కదా, పాడు చేయగలం కానీ మళ్ళీ బాగు చేయలేం కదా. అది చెప్తున్నారు మాస్టర్ గారు. అది ఏం చెప్తున్నారంటే సృష్టిలో విశ్వకర్మ అనేది ఉంది, అది బ్రహ్మ నుంచి పుడుతుంది. సృష్టి కర్మలో అక్కడ నిష్కామంగా జరుగుతుంటుంది. దేవతలు ఉంటాయి, దేవతలు అంటే ప్రిన్సిపల్స్ అవి. ఆ దేవతలు వ్యక్తులుగా ఆరాధించాల్సిన కాసమా. సృష్టి యజ్ఞాన్ని మీరు మీ కర్మ ఏదైతే ఉందో దాన్ని విశ్వకర్మ, వ్యక్తిగత కర్మ నుంచి విశ్వకర్మగా మార్చుకోండి సుమా అని చెప్తున్నారు. విశ్వకర్మగా మాకు సిలబస్ ఏమి ఉండదు. పంచభూతాలు సక్రమంగా పెట్టుకోవడం, మనసును సక్రమంగా పెట్టుకోవడం, ఆహార నియమాలు సక్రమంగా పెట్టుకోవడం. యోగంలో ఏవైతే మొట్టమొదటి మనం చెప్తామో, ఇది ఆహార నియమాలు పాటించండి, ప్రాణాయామాలు చేసుకోండి, ఇలా ధ్యానం చేసుకోండి, ఇలా ఉండండి, అదే ఈ మొలకలు తినండి, మనం చెప్తూ ఉంటాం కదా, కొన్ని చెప్తుంటాము. అవన్నీ మన ఆహారం కోసం చెప్పుకుంటాం. ఆహారం గురించి కాదు, యజ్ఞం, ఇదంతా యజ్ఞం సుమా చెప్పుకోండి సుమా అని చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని మళ్ళా మీరు చదువుకోండి, చాలా బాగుంటుంది ఆ శ్లోకం. ఆ శ్లోకం చదువుకుని తాత్పర్యం చదువుకోండి. స్వస్తి ప్రజాబ్జి పరిపాలయంతాం వ్యయేన మార్గేణ గోబ్రాహ్మణేభ్యः సుమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి శాంతి శాంతి.